వందనములు. ఆ! గురుగారు 27వ తారీఖున వారణాసికి బయలుదేరడానికి అందరూ ఇంటికాడ బయలుదేరే ముందే ఫోటోలు పెట్టి "మేము బయలుదేరుతున్నాం గురుగారు" అని చెప్పారు గురుగారు. నేను ఉదయం 7:30కంతా బయలుదేరదామని బయలుదేరాను. కాకపోతే ఏందంటే ఎందుకో కొంచెం అహంకారం చేత సికింద్రాబాద్‌కి స్టేషన్ చేరుకున్నానని చెప్పి పెడదాం అన్న ఉద్దేశంతోటి మీకు అప్పుడు పెట్టకుండా అంటే ఎంఎంటీఎస్ కూడా వెళ్ళిపోయింది టయానికి. ఇంకా టైం అయిపోయిందని ర్యాపిడో బుక్ చేసుకొని ఎళ్తున్నాను గురుగారు. సగం దూరం వెళ్ళిన తర్వాత బై రోడ్ అడ్డొచ్చి ఆ బండితో పాటు అతను రైడరు, నేనిద్దరం కింద పడ్డాం గురుగారు. కింద పడ్డము. కుడి కాలికి, ఎడమ కాలికి ఒక చిన్న చిన్న చుక్కలాగా ఒక చిన్న గాయం అంతే. పెద్దగా ఏం లేదు గురు. చిన్న ఊరికే అట్ట చర్మం లేచిందనమాట 2 కాళ్ళకి. లేచి అతని పాపం గ్లాసులన్నీ ఏదో అద్దాలన్నీ కూడా పగిలిపోయింది బైక్‌కి. ఇంకా అక్కడ అనుకున్నాను గురుగారికి చెప్పి బయలుదేరాల్సింది తప్పు చేశామని. ఇంకా తర్వాత ఒక 5 నిమిషాలు అతను రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళా బయలుదేరి వచ్చేసాను గురుగారు. సికింద్రాబాద్‌కొచ్చేసాను. వచ్చాక అప్పటికి రవీంద్రన్న, ఈయన గోవర్ధన్ గారు అప్పటికి రాలేదు. వచ్చేసి మీకు పెడదాం అనుకుంటున్నాను. ఈ లోపలే వీళ్ళు ఫోను చేశారు. ఇప్పుడు వచ్చాము అని చెప్పేసి. సరే అని ఇక ఎళ్లి ఆళ్ళతో పాటు ఎళ్ళేసరికి రాజేష్ అన్న కూడా వచ్చేసున్నారు. రాజేష్ స్వామి గారు కూడా వచ్చేసారు. అక్కడికొచ్చేసేసరికి క్షమించాలి గురుగారు. నాకు అంటే పెద్ద వయసులో ఉన్నవారు కదా! అని అందరిని అన్న అని అలవాటయింది గురుగారు. క్షమించండి అనుకోవద్దు. అన్న అని వచ్చేస్తుంది గురుగారు మన్నించండి. ఆయన రాజేష్ అన్న కూడా వచ్చేసాక ఇంకా వాళ్ళ దగ్గర బ్యాగులన్నీ తీసుకొని ప్లాట్‌ఫార్మ్ మీదకెళ్ళిపోయాం గురుగారు. ఎళ్ళిపోయాక ఒకరినొకరు పరిచయాలు చేసుకున్నాము. ఆ తర్వాత కిషోర్ గారు, రమాదేవమ్మ గారు వాళ్ళు గూడా వచ్చారు. వాళ్ళని గూడా పరిచయం అయింది. ఇంకాసేపు అయిన తర్వాత కృష్ణ గారు ఫ్యామిలీతో పాటొచ్చారు. అందరితోటి పరిచయాలు చేసుకొని సెల్ఫీలు తీసుకోవటము. అంతా ఒక ఆత్మీయ భావంతోటి అందరూ మన మన వాళ్ళే అన్న భావంతోటి కలిసిపోయారు అందరూ. అలాగే ఇంకా ట్రైనొచ్చేదాకా వెయిట్ చేసి ట్రైన్ ఎక్కేసాం గురుగారు. ట్రైన్ ఎక్కి ఇంకా ప్రయాణం అయితే మొదలుపెట్టాము. ఆహ్, ఇంకా తర్వాత కాజీపేటలో శంకర్ గారు, వాళ్ళ బామర్ది గారు ఎక్కారు. ఆ తర్వాత వాళ్ళతో పాటు కలిసి జర్నీ చేస్తున్నాము. మధ్యలో ఇంకా నా ప్రదీప్ గారు వచ్చి కలవడం జరిగింది. ఆయన కొంచెం వాటర్ బాటిల్స్ అవి ఇచ్చారు. అక్కడి నుంచి ఆ తర్వాత ఇంకా బయలుదేరాం. ప్రయాణం సాగింది. పక్క రోజు మధ్యాహ్నం 1:30కంతా చేరుకున్నాం గురుగారు. కాశీలో దిగేసాము. దిగేసి ఇంక ఆటో పట్టుకొని ఎళ్ళిపోతే ఫస్టు రూమ్ కాకుండా బ్రహ్మోస్ భవన్ ట్రస్ట్‌కెళ్దామని బోధన్ గారు చెప్పారు. అక్కడ అక్కడ భోజనం ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అక్కడ భోజనం ఏర్పాట్లున్నాయి కాబట్టి ముందు తినేసేద్దాము. ఎళ్ళిపోయి తినేసాక రూమ్‌కెళ్దాం అని చెప్తే సరేని అక్కడికెళ్ళి ఆ బ్రహ్మోస్ భవనం దగ్గరికెళ్ళాక ఆడ భోంచేసుకొని ఆడ ప్రసాదం తీసుకున్న తర్వాత రూమ్‌కెళ్ళాం గారు. రూమ్‌కెళ్ళి అందరూ ఫ్రెష్ అప్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ బ్రహ్మోస్ భవనం ట్రస్ట్‌కొచ్చాము. ఇంకా అక్కడి నుంచి సామాన్లు, వంట పాత్రలన్నీ తీసుకున్నారు. కాకపోతే భోజనానికి ముందేంటంటే అది అందరూ చెప్పిందే గురుగారు. ఈ విధంగా అన్నసంతర్పణకని ఆయన గోవర్ధన్ గారు వాళ్ళతోటి చెప్తే బ్రహ్మసమానం ట్రస్ట్ ఆయన పెద్దాయన ఆహ్, ఎవరొస్తారని, ఎవరికి పెడతారని మీరు చేయడం అని అలా కామెంట్ చేయడం అది మేము విన్నాము. తర్వాత ఏదో కొద్దిగా ఆర్గ్యుమెంట్ అయ్యింది. అయిన తర్వాత, ఆ తర్వాత ఎట్లాగో కన్విన్స్ చేశారు. ఆ తర్వాత పాత్రలు తీసుకోమని చెప్తే పాత్రలు కూడా వాళ్ళే ఇచ్చారు. ఆ పాత్రలన్నీ తీసుకొని అందరం కలిసి వాటిని కొంచెం నీట్‌గా వాష్ చేసుకొని అన్ని రెడీ చేసి పెట్టుకున్నాక బండొచ్చింది. బండిలో వేసుకొని అక్కడికి తీసుకెళ్ళిపోయాం గురుగారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంక అక్కడి నుంచి మెట్లు కాడ దించుకొని వన్ బై వన్ తీసుకొనెళ్ళి ఆడ షెడ్ దగ్గర చేర్చేసాము. అప్పటికి మీరు లిస్ట్ పెట్టారు గురుగారు. పలానా వాళ్ళకి పలానా పని ఉంటుంది. పలానా వాళ్ళు మీకు లీడరు అని జెప్పి పెట్టారు. అంటే నాకు వీళ్ళందరూ పరిచయం వన్ డే నుంచి వీళ్ళందరూ పరిచయమయ్యారు గాబట్టి ఎవరు గోవర్ధన్ గారు, కిషోర్ గారు, రవీంద్ర గారు, శంకర్ గారు వీళ్ళంతా పరిచయమయ్యారు గాబట్టి, ముఖపరిచయం ఉంది గాబట్టి, ఓకే. వీళ్ళ కింద ఎవరైనా వస్తే ఆల్రెడీ మాట్లాడాం కాబట్టి కొత్తగా ఏముండదు. మాట్లాడొచ్చన్న ఉద్దేశంతోటి అదే చేసుకోగలము. ఇబ్బందుండదు అని ఫీల్ అయ్యాను గురుగారు. ఆ తర్వాత చూస్తే నా పేరేమో ఆయన సూళ్లూరుపేట వెంకటేష్ గారి కింద ఆ గ్రూప్‌లో ఎసారు గురుగారు. అది చూడంగానే ఆయన్ని ఇంతవరకు మనం చూడనే లేదు. ఆయన ఎలా ఉంటారో ఏందో అని కొంచెం కంగారు పడ్డాను. ఆ తర్వాత ఏమైందంటే వచ్చారాయన. ఆ తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేశాను. బాగా పలకరించారు గురుగారు. అంటే నేనేమంటే సీనియర్ గదా! అది గాక యంగ్ ఏజ్‌లో ఉన్నాడు గదా!
అంటే నేను అనుకున్నది గురుగారు ఆయన ఆల్రెడీ సిద్ధి పొందాడని నేను అనుకున్నాను. అది నా నాలెడ్జ్ మాత్రమే అనుకున్నాను. సో, కాబట్టి సీనియర్ గదా! మరి ఎట్లా ఉంటాడేమో అని అనుకున్నాను. కొంచెం ఇదిగా ఉండింది. జంకుగా ఉన్నది. ఆ తర్వాత చాలా బాగా మాట్లాడాడు. క్లోజ్‌గా మాట్లాడాడు. ఆ తర్వాత ఇంకా ఆయన ఈ కూరగాయలు ఇవన్నీ తెచ్చారు. తెచ్చిన తర్వాత అవన్నీ చెక్ చేసుకొని, అవన్నీ పట్టి ప్రకారం అన్నీ వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని అన్ని చూసుకున్న తర్వాత, అల్లం ఒకటి రాలేదని చెప్తే, ఇంకా అల్లం వెళ్లి వెంటనే అల్లాన్ని పురమాయించి వెళ్లి అల్లం కూడా తీసుకొనొచ్చేసారు. ఇంకా ఆ తర్వాత ఒక్కొక్క పని బ్యానర్‌లు కట్టడం, ఆ తర్వాత ఇయన్నీ ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చాం గురుగారు ఈవినింగ్ వరకు. ఆ పనులన్నీ అయిపోయాక ఇక సంతోష్ గారు, ఈయన ఆహ్, ఇంకొకాయన గూడా వచ్చి కలిసారు. రంగనాథ్ గారు. రంగనాథ్ గూడా వచ్చి కలిసారు గురుగారు. అలా అందరం టీమ్ అంతా వచ్చేసాము. అందరూ వచ్చేసి ఇంకా పనులు అక్కడ ఏర్పాట్లన్నీ చూసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఎవరైనా ఒకరు ఉండాలి, పడుకోవాలన్నారు. అట్లాగే నేను, శంకర్ గారు వాళ్ళ బామ్మర్ది అట్లా ఉంటామని జెప్పాము. ఇంకో ఎవరైనా ఉంటే ఉండండి అని అన్నారు. ముగ్గురుగా ఉందామని జెప్పాము. ఆ తర్వాత ఏమైందంటే ఆహ్, ఆ రోజు పనులన్నీ అయ్యేసరికి బాగా లేట్ అయ్యేసరికి ఆ తర్వాత మీరు కొంచెం మాకు అవకాశం ఇచ్చారు గురుగారు. లైఫ్‌లో అసలు అనుకోలేదు. హరిశ్చంద్ర ఘాట్ శ్మశానం కాడ అక్కడ పోయి అంతసేపు ఉండడం. అంటే ఎళ్ళడం అంటే ఇక మనిషిగా ఎళ్తాము. చూడడం అంటే చూస్తాం, వచ్చేస్తాం అంతవరకే గాని, అంతసేపు కళ్ళు తెరుచుకొని కూర్చొని నా జీవితంలో అసలు నేను అనుకోని కూడా అనుకోలేదు. అటువంటి భాగ్యాన్ని కలిగించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ఆహ్, ఆహ్, ఆ సాధన అనేది చెప్పారు. దాని ప్రకారం చేశాం గురుగారు. కానీ అంతసేపు కళ్ళు తెరుచుకున్నా గాని ఎటువంటి భయం గాని, లేకపోతే వేరే ఇది గాని ఒక్కరా గూడా తతుర్పాటు గాని ఏమి లేదు గురుగారు. ఆహ్, చాలా చక్కగా సాగింది. కాకపోతే ఏంటంటే దర్శనాలు అనేసరికి నేను ఆ ఫైర్‌ని గమనిస్తూనే ఉన్నాను. నాకు ఫస్ట్ టైమ్ గురుగారు ఈ దర్శనాలనేవి నాకంతగా రావట్లేదు. చూస్తూనే ఉన్నాను గానీ నాకు అంటే ఆలోచనలు ఎటెటో వెళ్ళిపోతుంది. అమ్మవారు కనపడుతుందా? అయ్యగారు కనపడుతుందా? ఇట్లా ఇట్లా వెళ్ళిపోయేసరికి అసలు నాకు ఎలా అటువంటి అనుభూతి నేను పొందలేకపోయాను గురుగారు. అయితే ఆ టైం వరకైతే మంత్రం చెప్పుకుంటూ చూస్తూనే ఉన్నాను గురువుగారు. ఆ తర్వాత ఇంక అక్కడి నుంచి వచ్చేసాక మళ్ళీ కొనసాగించుకోండి. చేసే ప్రతి జప సాధన అక్కడి నుంచి వచ్చేసాక మీరు మళ్ళీ చేసుకోమండి అని చెప్పిన తర్వాత మళ్ళీ అందరం కలిసి ఒక చోట కూర్చున్నాం గురువుగారు. కూర్చొని అప్పుడు మళ్ళీ ఒక పావుగంట సేపు చేసుకున్నాను. చేసుకొని వచ్చేసిన తర్వాత ఇంక అందరూ టైం అయిపోయింది బాగా అని తలా ఒక్కొక్కరు ఒక చోట పడుకునేసారు. నాకెందుకో నిద్ర పట్టలేదు. ఇంక నేను అట్లాగే మేలుకొనే ఉన్నాను. ఎప్పుడో తెల్లవారుజామున వెంకటేశ్వరరావు గారు వచ్చారు గురుగారు. టీ షర్టులు తీసుకొనొచ్చారు. ఆయన వచ్చే ముందు ఒక 10 నిమిషాలు, పావుగంట ముందు అట్లా కళ్ళు మూసాను. ఆ తర్వాత లేచి చూస్తే ఆయనొచ్చిన్నారు. ఇంక అప్పటికే టైం అయిపోయింది. ఇంక అందరూ లేసేశారు. అందరూ లేసేసి రెడీ అయిపోయారు. అందరూ రెడీ అయిపోయేసి ఇంకా నేను కొంచెం బట్టలు తెచ్చుకోకపోయేసరికి బట్టల కోసం రూమ్‌కెళ్ళాను గురు. రూమ్‌కెళ్ళి ఇంకా స్నానం చేసి వచ్చేసాను. వచ్చేసి మాకు అవకాశం ఇచ్చారు. అగ్నిహోత్ర పూజకి అన్నిటికి మాకు అవకాశం ఇచ్చారు. అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేశాం గురుగారు. ఆహ్, అది ఫస్ట్ టైమ్ నేను అంటే తరిగొండ అన్న సందర్భంలో ఫస్ట్ నుంచి అన్నీ ఎలా చేస్తున్నారు ఏందని చూసాను గురువుగారు. దాంతోటి ఇది చేస్తున్నట్టే ప్రొసీజర్ కొంచెం ఐడియా వచ్చింది నాకు. చేస్తున్నారు అన్నీ చేశాము. అంతా అయిన తర్వాత ఇంకా పాలు పొంగిచ్చారు గురుగారు. అంటే నేను దేనికో పంపించారు గురుగారు నన్ను. ఆ పెరుగో లేదో అనుకుంటే దానికోసం వెళ్ళమంటే మళ్ళీ ఎళ్ళొచ్చేసరికి స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ పొంగొచ్చింది నేను చూడలేదు. తర్వాత రెండో పొంగి నేను జాయిన్ అయిపోయాను. అప్పుడు మూడోసారి పాలు పొంగినప్పుడు చూసాను గురుగారు. మన లోగో లాగానే నాగపడిగ లాగా బోర్డర్ లాగా వచ్చి ఆ అమ్మవారి మొఖం వరాహి అమ్మవారి మొఖంలాగా కనపడింది గురుగారు. ఆ అనుభూతి నేను ఫీల్ అయ్యాను. ఆ పాలు పొంగిడం అయిపోయిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేశారు గురుగారు. ఇంకా అప్పుడు ఏమి చేయగలమో అన్ని పనులు నేను చేయగలిగాను గురుగారు. ఒకటికి రాజేశ్వరి దగ్గర అక్కడ హెల్ప్ చేయడం కానీ, ఇంకేదైనా పనులు చెప్తే గాని అన్ని పనులు చేశాను గురుగారు. ఆ తర్వాత అందరూ గూడా మిగతా అక్కడ సూర్యాపేట నుంచి వచ్చిన వాళ్ళ టీమ్ గాని, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గాని, అందరూ గూడా ఎంతో క్లోజ్‌గా చాలా బాగా పలకరించడం గాని, వాళ్ళ బిహేవియర్ అంతా కూడా అంటే ఇప్పుడు మామూలుగా అయితే పరిచయం లేని వాళ్ళం ఎలా అంటే మనకెందుకులే ఆయన మాట్లాడితే ఇట్లా ఇట్లా ఉంటారు గదా! అట్లా అంతా ఏం లేకుండా అందరూ బాగా చక్కగా పలకరించడం, అవన్నీ గూడా మన పీఠం యొక్క ఇంకా వంట అయిపోయింది గురుగారు. వంటంతా అయిపోయింది. ఇంకా వడ్డింపులు జరగాలనంగా ముందుగా అంటే నేను ఇంతకుముందు తరిగొండ చూసాను గానీ, అందులో గూడా ఎక్కడ వేదమంత్ర పఠనం అనేది ఎక్కడ నాకు కనపడలేదు. అదొకటే చూసాను. అంతకుముందు అమరావతిది కూడా వీడియో చూసాను గురుగారు. తర్వాత పట్టిసీమది కూడా వీడియో చూసాను. కానీ ఎక్కడ గూడా వేదమంత్ర పఠనం అనేది అసలు జరగలేదు. ఇక్కడే జరగడం అనేది అది మా అదృష్టంగా భావించాను. మేము దగ్గరుండి చూడగలిగాము అది. అది మాకు భాగ్యం కలిగింది. ఇంక అంతా అయిపోయిన తర్వాత ఇంకా మన
చింతామణి గణపతి దేవస్థానం అర్చకులు, ప్రధాన అర్చకులు ఆయన టమాటో రైస్ వడ్డిస్తున్నారు గురుగారు. అంటే నాకేంటంటే కొంచెం బాగా ఆరాటంగా ఉందనమాట. వడ్డించాలని బాగా తపన పడ్డాను బాగా నేను. ఆయన ఎనకాలే ఆయన పక్కనే నిలబడుకొని ఉన్నాను గురుగారు. సరే ఓ 10 మందికో అంటే వీళ్ళు ఫార్మల్‌గా వచ్చి ఓ 10 మందికి పెట్టేసి వెళ్ళిపోతారు కదా! అన్న భావంతోటున్నాను. ఓ 10 మంది, 20 మందికి పెట్టేసిన తర్వాత నేను ఆయన పిలిచి అడిగానండి. "స్వామి ఇస్తారా ఇంకా" అని. పర్లేదు పర్లేదు" అన్నారండి. అట్లా నేను 3 సార్లు డిస్టర్బ్ చేశాను గురువుగారు ఆయన్ని. 3 సార్లు అడిగితే 3 సార్లు కూడా ఇంకా ససేమిరా అనేసారు. ఇంక ఇది అయ్యే పని కాదని చెప్పేసి ఇంకా ప్లేట్లు ఇవ్వటానికి ఆడ ఆడ కొంచెం ఖాళీ దొరికితే ప్లేట్లు ఇవ్వటం మొదలుపెట్టాను గురువుగారు. కాసేపు ప్లేట్లు ఇస్తూ ఉండటం ఆ పని చేశాను. అప్పుడు చేసేటప్పుడు ఎంతోమందొచ్చారు. అంటే నేను ముందు రోజు జూమ్ కాల్ జరిగింది గానీ, ఆ జూమ్ కాల్‌లో వినలేకపోయాను గురుగారు. అంటే కొంచెం చిన్న వేరే పనిలో ఉన్నాము. అది కాక నా ఫోన్ వేరే ఛార్జింగ్ లేదు. అందువల్ల ఏందంటే ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు విన్నాను. ఆ తర్వాత కట్ అయిపోయింది గురుగారు. సో, జూమ్ కాల్ వెళ్ళినప్పుడు వల్ల దర్శనాలు అనేది నేను అంతగా వినలేదు. ఆ తర్వాత ఏమైందంటే ఇంకా ఈ వచ్చేవాళ్ళ నిదర్శనాలంటే నాకంతగా నేను కొంచెం దగ్గరగా అబ్జర్వ్ చేసి దర్శించుకునేవారంటే వరాహి అమ్మ రూపంలో వచ్చారు. పెద్దావిడ. ఆవిడ వరాహి అమ్మ అని అన్నారు. రాజేష్ అన్నో ఎవరో చెప్పారు మరి. సో, అదొక ఆ రూపంలో మాత్రం దర్శించుకున్నాను గురుగారు. ఆ తర్వాత ఇంక మిగతా వాళ్ళందరూ చూసాను గానీ డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్‌లో వచ్చారు. చూసాను గానీ ఎవరెవరు ఏంది అనేది నాకు అంత అవగాహన అయితే లేదు గురుగారు. అదే దర్శించుకోవడం చేశాను. నమస్కారం చేసుకుంటే నేను చూసి అతనికి నమస్కారం చేస్తున్నాను గురుగారు. హ్మ్. ఆహ్, మ ఇంకా ఆడికే అయిపోయింది గురుగారు. అలా అంతా అన్నసంతర్పణ చేస్తున్నారు. వడ్డింపులన్నీ జరిగిపోతుంది. టమాటా రైస్ కూడా అయిపోయింది. ఒక వాయి అయిపోయి మళ్ళీ రెండోది కూడా వేసేసి అంటే ఫస్టు టమాటా రైస్‌కి ఏసినప్పుడు అన్నీ బాగా టమాటా అన్నీ ఏశారు రాజేష్ అన్న గారు. ఆ తర్వాత మళ్ళీ చూస్తే టమాటాలు కొద్దిగే ఉన్నాయి. ఇది ఎందుకో తాలింపుకి దీనికి దేనికి ఎత్తి పెట్టాడబ్బా! అని అనుకున్నాను గురుగారు. ఆ తర్వాత చూస్తే మళ్ళీ ఆ రైస్ పక్కన పెట్టినారు. ఏంటంటే "ఎత్తి పొయ్యవయ్యా దీనికేనయ్యా" అన్నాడు. "ఏంది దేనికన్నా" అంటే "టమాటా రైస్‌కే" అన్నాడు. అప్పుడు గాని నాకు అవగాహన రాలేదు. ఓహోహో! మళ్ళీ ఇంకొక పాత్రలో కూడా మళ్ళీ చేస్తున్నారని చెప్పి. తర్వాత మళ్ళీ రెండోసారి చేసి పెట్టారు. అది పెట్టేసిన తర్వాత వడ్డిస్తుంటే ఇంకా అప్పుడు వీళ్ళు బయలుదేరారు. ఆహ్, మన చింతమనే గణపతి గారు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మన వాళ్ళు వడ్డిస్తూ ఉన్నారు. ఇంకా నేనప్పుడు ఇంకా వాటరు తేవాలి అనంటే ఇంకా అట్లా వెళ్ళిపోయి వాటర్ తీసుకురావడానికి దానికి వెళ్ళిపోయాను గురుగారు. ఇంక వాటర్ తెచ్చి అయిపోయిందంటే వాటర్ తెచ్చి పోస్తున్నాను. అయిపోయింది వాటర్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ తర్వాత అప్పటికి అన్నీ అయిపోయింది. టమాటా రైస్ అయిపోయింది. కుర్మా అయిపోయింది గురుగారు. 2 అయిపోయాయి. ఇంకా మిగిలిందేంటంటే పెరుగన్నం ఒకటి, పాయసం ఒకటి మిగిలిపోయింది గురుగారు. అవి కూడా ఎంతున్నాయంటే క్వాంటిటీ ఫుల్‌గా ఎంత చేసామో అంత చేసినంత అంటే పైన ఊరికే ఒక 10-15% మాత్రమే సర్వ్ అయింది. మిగతా క్వాంటిటీ అంతా అట్లాగే ఉన్నట్టుగా పాత్ర నిండుగా కనపడుతున్నాయి. ఇంకా అప్పటికి టైం అయితే చూసుకోలేదు గురుగారు. అప్పటికి చాలా మంది వచ్చారు, తిన్నారు, వెళ్తున్నారు. ఇంక తింటూ ఉన్నారు గూడా. ఇంకా ఆ తర్వాత ఇంక అప్పటి నుంచి నాకు కొంచెం అవకాశం దొరికింది గురుగారు. వచ్చే వాళ్ళకి అందరిని పిలవటం, ఈ స్వీట్ హిందీలో మిఠాయి కావా అని అందరిని పిలవటం, తృప్తిగా చాలా మందికి నేను స్వీట్ పెట్టడం, దాంతో పాటు ఇంకా వాళ్ళు ఫస్ట్ ఒక స్వీట్ తిన్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం కావాలన్నట్టుగా అన్నప్పుడు పెరుగన్నం గూడా ఉంది తింటారా అని జెప్పేసి అడిగితే ఇంక మళ్ళీ అప్పుడు వాళ్ళు మళ్ళీ వెనక్కి రావటం, ప్లేట్ తీసుకోవడం, పెరుగన్నం పెట్టుకోవడం, మళ్ళీ కప్ ఇంకోటి పెట్టుకోవటం. ఇట్లా చాలా మందికి వడ్డించాను గురుగారు. అక్కడ బాగా తృప్తి కలిగింది నాకు. అంటే వడ్డించలేదన్న ఒక ఇది పోయేసి అక్కడ కొంచెం వడ్డించాను. ఆ తర్వాత ఈయన అర్చకులకు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత టమాటా రైస్ కూడా ఒక 10 మంది దాకా వడ్డించాను గురుగారు నేను. సో, వడ్డింపు కూడా అంటే నాకు ఈ వడ్డించడం, చేయడం అంటే నారాయణ సేవ చేయడం అంటే బాగా ఇష్టం గురుగారు. అందుకని ఆరాటంగా అది కాక నాకు అవకాశం ఇచ్చారు మీరు. అది చాలా చాలా ఆనందపడ్డాను గురుగారు. అంటే ఫస్ట్ రోజు మీరు ఆ రోజు ఈవినింగ్ మీరు మెసేజ్ పెట్టినప్పుడు మాకేంటంటే ఆహ్వానించే పనిచ్చారు. అది నైట్‌కంతా మారిపోయేసరికి అసలు నాకైతే రవీంద్రనాథ్ క్లియర్తలు గాని నాకైతే ఆనందానికి అవధులు లేవు. ఆహా! నేననుకున్నాను మనం అదే అంటే నాకు వంట చేసే దాంట్లో గాని కొద్దిగా ఇంట్రెస్ట్ గురుగారు. సర్వ్ చేయడం అంటే కూడా ఇంట్రెస్ట్ గురువుగారు. ఆ ఇంట్రెస్ట్ చేత ఏందంటే మనకి అవకాశం రాలేదే సర్లే వచ్చింది చేద్దాంలే అనుకోని మళ్ళీ డైవర్ట్ అయిపోయాను. కానీ నైట్‌కంతా కూడా మీరు మార్చేసారు. మార్చేసిన తర్వాత నుంచి ఇంక నా ఆనందానికి అవధులు లేవు. సో, చాలా చాలా తృప్తిగా చేసుకున్నాను గురుగారు. అయితే ఫస్టు తరిగొండకి అనుభవాలయన్నీ చెప్పినప్పుడు తరిగొండకి ఎళ్ళలేకపోయామే అని ఫీలయ్యాను గురుగారు. కానీ ఇప్పుడు ఈ కాశీలో జరిగింది, చేసిన దానికి నాకైతే తరిగొండకి ఎళ్ళలేదన్న కొరత తీరిపోయింది గురుగారు. అంత బాగా ఆనందపడ్డాను నేను. ఇంకా మిగిలిపోయిన కొద్దిగా మిగిలింది ఆ పెరుగన్నము, పాయసము అది మోస్ట్‌లీ కొంచెం నిదానంగా మెల్లగా వస్తూనే ఉన్నారు. అయితే రాకుండా గ్యాపు ఒక హాఫ్ మినిట్, 1 మినిట్ అంతే గురుగారు గ్యాపు. ఈ లోపల ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో చిన్న వయసులో ఉన్న వాళ్ళు స్టూడెంట్‌లాగా అట్లా రావడము, లేకపోతే పెద్ద వయసు వాళ్ళు రావడం ఇట్లా ఎవరో ఒకరు రావటం. ఒక 1 మినిట్ గ్యాప్ అండి. అంతకుమించి గ్యాప్ ఉండట్లేదు.
అట్లా రావడము. అలాగే ఇంకా రానికుండా ఈ పడవ తోలుతారు గురుగారు. ఆ పడవ తోలే వాళ్ళ దగ్గరికి ప్లేట్‌లో పెట్టుకొని నా సూళ్ళూరుపేట నుంచి వచ్చారు కదా! ఆయన వెంకటేష్ గారు వాళ్ళ ఫాదరు. ఆయన ప్లేట్‌లో పెట్టుకొని, కప్పుల్లో పెట్టుకొని తీసుకెళ్ళి మరీ సర్వ్ చేశారు గురుగారు. అందరూ కూడా చాలా బాగా కలిసి అయ్యేంత వరకు ఒకే ఒక భావంతోటి చేశారు గురుగారు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు మీకు. మళ్ళీ ఇంకోసారి ధన్యవాదాలు చెప్తున్నాను గురుగారు. ఇంకా కార్యక్రమం అంతా అయిపోయింది గురుగారు. అయిపోయాక ఇంకా అందరూ మేము కూడా ప్రసాదం తీసుకున్నాము. నేను ఫస్ట్ టైమ్ తిన్నాను గురుగారు. టమాటా రైసు, కుర్మా. చాలా అంటే చాలా బాగుంది గురుగారు. అంటే టమాటా రైస్ అంటే ఇప్పుడు అది ఎలా ఉందంటే కొంతమంది తమిళ్ వాళ్ళొచ్చారు గురుగారు. వాళ్ళలో ఒకాయన్ని అడిగాను. ఎలా ఉంది? ఎப்டி இருக்கு சாப்பாடுன்னு అంటే బిరింజన్నం రొంబ నల్లా ఇருக்கு అన్నారు. అంటే వాళ్ళు మన బిర్యానీని అక్కడ బిరింజన్నం అంటారు గురుగారు. సో, బిరింజన్నము రొంబ నల్లా ఇருக்கு అని చెప్పాడు. ఆహా! చాలు ఒక కాంప్లిమెంట్ అడిగి కనుక్కున్నాము అని చెప్పి సంతోషపడ్డాను. చాలా బాగుందని చెప్పాడు గురుగారు. అట్లా టమాటా రైస్ కాదది. చెప్పాలంటే బిర్యానీ లాగే అనిపించింది. వెజిటబుల్స్ మాత్రమే లేవు గానీ, బిర్యానీ తింటే ఎలా మనకు అనిపిస్తుందో అంత బాగా వచ్చింది గురుగారు. కుర్మా కూడా చాలా బాగుంది. కాకపోతే నేననుకోవడం నాకనిపించిందయితే కుర్మా సరిపోలేదేమో అని అనిపించింది గురుగారు. అంత బాగా ఉంది. ఆ తర్వాత పెరుగన్నం టేస్ట్ చేశాను. పాయసం గూడా. 2 గూడా అద్భుతం. అసలు ఈ కొరత చెప్పడానికి ఏమి లేదు గురుగారు. అంత అద్భుతంగా వచ్చాయి పదార్థాలు. అంత బాగా ఉన్నాయి ప్రసాదాలు. నేను తృప్తిగా తిన్నాను గురుగారు. అయిపోయాక ఇంకా అన్నీ అయిపోయాయి. అన్నసంతర్పణ కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఇంకా పాత్రలు అవి ఉంటే 1, 2 అట్టా క్లీన్ చేసి పెట్టారు. త్రిమూర్తులు వచ్చి పాత్రలు అయిపోయాక ఇంక పాత్రలన్నీ తీసుకొని ఒక్కొక్కటి తీసుకొనొచ్చేసాము. తీసుకొనొచ్చి ఆడ మెట్లు కాడ పైన పెట్టేసాక రిక్షా వచ్చింది. ఆ రిక్షాలో ఏసాము. ఇంకా వాళ్ళు తీసుకొని ఎళ్ళిపోయారు. మేము మెల్లగా నడుచుకుంటూ రూమ్‌కొచ్చేసాం గురుగారు. ఆ తర్వాత నుంచి ఇంకా ఆ రోజు ఈవినింగ్ కూడా బ్రహ్మోత్సవ భవనంలోనే ప్రసాదం తీసుకున్నాం గురుగారు. అయిపోయింది. ఆ తర్వాత పక్కన నుంచి దర్శనాలకి వెళ్ళాం గురుగారు. కాశీ విశ్వనాథ్ గారి దర్శనానికి వెళ్ళాము. దానికి ముందు ఆ రోజే ఇక్కడికి తీసుకెళ్లారు. కాలభైరవ స్వామి టెంపుల్‌కి తీసుకెళ్లారు గురుగారు. ఫస్ట్ కాలభైరవ స్వామి దర్శనం అయింది. అయిపోయిన తర్వాత ఇంక పక్క రోజు ఆహ్, కాశీ అన్నపూర్ణేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాము. విశ్వేశ్వర స్వామి దగ్గరికి. వెళ్తే అంటే స్వస్థ దర్శనం ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్ళాం గురుగారు. ఎళ్ళేసరికి కొంచెం ఆలస్యం అవ్వడం వల్ల ఏందంటే స్వస్థ దర్శనం కుదరలేదు. బంద్ చేసేశారు. కరెక్ట్‌గా ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ గ్యాపే మాకు. ఇంకా ఆ రోజు దర్శనం చేసుకొని వచ్చేసాము. ఆ తర్వాత మధ్యాహ్నం ట్రై చేస్తామని మధ్యాహ్నం వెళ్లి ఆ రోజు ఆహ్, స్వస్థ దర్శనం కూడా చేసుకున్నాం గురుగారు. నేనసలు లైఫ్‌లో అనుకోలేదు. కాశీకి వెళ్ళాలని చిన్నప్పుడు ఎప్పుడో కాశీని గురించి విన్నాం అంతేగాని, కాశీలో అడుగుపెట్టి నేను ఇట్లా కాశీకి వస్తానని నేను అనుకోలేదు. అటువంటిది నాకు పీఠం తరపున మీ అనుగ్రహం వల్ల నాకు ఆ అవకాశం కలిగింది గురుగారు. నాకు అర్హత లేదని నేను అనుకుంటున్నాను. లేకపోయినా గాని పీఠం నాకు అర్హతను కలిగించి నన్ను కాశీకి తీసుకెళ్ళింది. నేను ఆహ్, ఈ పీఠంలోకి రావడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను గురుగారు. ఇకపోతే ఫస్ట్ దర్శనం ఆ రోజు అయిపోయింది గురుగారు. ఆ రోజు మధ్యాహ్నమే మేమేం చేసామంటే శంకర్ గారు, వాళ్ళ బామర్ది వీళ్ళందరూ మణికర్ణిక ఘాట్‌కి ఎళ్తున్నాము. 12కి స్నానం చేస్తే మంచిదంట. అక్కడ స్నానం చేద్దాం అనంటే, ఇంకప్పుడు ఆయనతో పాటు రవీంద్ర గారు, నేను ఇద్దరం కూడా కలిసి మణికర్ణిక ఘాట్‌కెళ్ళాం గురుగారు. ఎళ్లి అక్కడ మణికర్ణిక ఘాట్‌లో స్నానం చేయడం అయిపోయాక ఇంక అట్టే అన్నపూర్ణమ్మ ప్రసాదం కూడా స్వీకరించాం అక్కడ. స్వీకరించేసిన తర్వాత స్వస్థ దర్శనానికి వెళ్ళిపోయాము. ఈ లోపల రూమ్ కాడ నుంచి వీళ్ళందరూ బయలుదేరి ఇట్లా రెడీ అయిపోయి వచ్చేసారు. వాళ్ళటు రావడం, ఇటు కలుసుకోవడం. ఆ తర్వాత అది కూడా ఫస్ట్ ఏంటంటే స్పర్శ దర్శనం వస్తుంది అంటే 2కి అని చెప్పారని ఎళ్ళిపోయాం లైన్‌లోకెళ్తే ఫస్ట్ మేము వెళ్ళిపోయేసరికేమో మామూలుగానే దర్శనం అయింది గురుగారు. సర్వదర్శనం అయింది. ఆ తర్వాత టైమ్ చెప్పారు. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆగండి. ఆ తర్వాత ఉంటుంది అన్నారు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఆగి, మళ్ళీ క్యూలో నిలబడి, మళ్ళీ ఇంక స్వస్థ దర్శనం చేసుకొని ఆహ్, ఆహ్, ఫస్ట్ టైమ్ ఆయన తాగుతుంటే పాలు పోసాం గురుగారు. దాంట్లో విభూది కలుపుకోమని చెప్పారు వీళ్ళందరూ. వీళ్ళందరూ విభూది ఇస్తుంటే విభూది కలుపుకొని పోసాను. ఆ విభూది కలుపుకొని పోయటం ఏంటంటే పాలన్నీ పడిపోయిన తర్వాత విభూది పైన పడింది గురుగారు. నేను కరెక్ట్‌గా చేయబట్టేసరికి విభూదిని అట్లా రుద్ది ఆయన్ని స్పర్శించడం అనేది జరిగింది. చాలా చాలా ఆనందపడ్డాను గురుగారు. నాకైతే కళ్ళనీళ్ళ పరిమితమైంది గానీ కంట్రోల్ చేసుకున్నాను. నిజంగా నా లైఫ్‌లో కాశీ విశ్వనాథుడిని నా చేతులతో తాకుతానని అస్సలు అనుకోలేదు గురుగారు. చాలా ధన్యవాదాలు గురుగారు. మళ్ళీ చెప్తున్నాను మీకు. చాలా ధన్యవాదాలు గురుగారు. ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేసాం. తర్వాత అన్నపూర్ణమ్మ దగ్గరికి కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనాలకి తీసుకెళ్లారు గురుగారు. వారాహి అమ్మ దర్శనం. వారాహి అమ్మ దర్శనం అయితే మామూలుగా జరగలేదు గురుగారు. చిన్నప్పుడు ఎప్పుడో సినిమా టికెట్‌లకి లైన్‌లో నిలబడి తోచుకున్నట్టుగా అంత ఇదిగా అమ్మవారైతే మాకు అంత పరీక్ష పెట్టి మాకు దర్శనాన్నిచ్చారు.
ఆ ఎట్టకేలకి అంటే బయటంతా బాగా చెమటలతోటి తోసుకొని తోపులాటలతోటి వెళ్ళాం గురుగారు. లోపలికెళ్ళగానే ప్రశాంతంగా ఎంత ప్రశాంతం అంటే అసలు మనం ఇంతవరకు బయట అరుచుకోవడం, తిట్టుకోవడం, తోసుకోవటం ఇట్లానే ఉన్నాము. లోపలికొచ్చేసరికి అసలు ఏమి పిన్ డ్రాప్ సైలెన్స్ లాగా అంత ప్రశాంతంగా ఉంది గురుగారు. ఇక లోపలికెళ్ళాక ఇగ అమ్మవారిని వారాహి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇంక అదయిపోయాక ఇంక వచ్చేసాం గురుగారు. ఆ తర్వాత ఇంక రూమ్‌కొచ్చేసాము. రూమ్‌కొచ్చేసాక ఇంక మధ్యాహ్నం ఉండేసి ఆ రోజు ఈవెనింగు కేదారనాథ్ స్వామి దగ్గరికి కేదారనాథ్ ఘాట్‌కెళ్ళాం గురుగారు. అక్కడికెళ్ళి ఆహ్, కాసేపు జపసాధన చేసుకున్నాం గురుగారు. ఆహ్, జపసాధన కాదు ఆ రోజు ప్రోగ్రామ్ ఉంది. ఆహ్, మన ఈ ప్రోగ్రామ్ హ్మ్. గంగా పూజ. అది ఏంటంటే నాకు కొంచెం ఆ రోజు మార్నింగ్ ఏమైందంటే కొంచెం మ్యాంగో జ్యూస్ తాగాను. దాని ఎఫెక్ట్ మోషన్స్ బాగా కొట్టాయి గురుగారు. బాగా వీక్ అయిపోయాను. కొంచెం బాగా 4, 5 సార్లు ఎళ్ళేసరికి ఇంకా కొంచెం బలహీనపడ్డాను. కానీ చెప్పారు టాబ్లెట్ ఏసుకోవయ్యా సరిపోతుంది అని. నీ వల్ల అవ్వకపోతే కూడా రాక్కర్లేదు కూడా అన్నారు. కానీ వచ్చిందే ఇటువంటి సేవ కోసం అని చెప్పి అలా ఓపిక చేసుకొని వచ్చాను గురుగారు. నా వల్ల అయిన పనులు చేయగలిగాను గురుగారు. అంటే ముందు రోజు ఉన్నంత యాక్టివ్‌గా చేయలేకపోయాను. కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు నేను ఆయన ఆహ్, అక్కడ ఉన్నారాయన పేరు రావట్లేదు గురుగారు. ఆ స్వామి చెప్పాడు. ఆ గంగమ్మకి ఏర్పాటు చేయడానికి సామాగ్రి అంతా తీసుకురమ్మని అక్కడ మందిరం ఉంది. ఆ మందిరం తీసుకురమ్మంటే ఎళ్లి అన్నీ తీసుకురావడం అన్నీ చేశాను గురుగారు. అలా చిన్న చిన్న పనులు చేయగలిగాను గురుగారు ఆ రోజు. ఇంకా వాళ్ళు బ్రహ్మోత్సవం నుంచి వాళ్ళొచ్చి ఆ రోజు అన్నదానం తరపున నేను అంతగా పార్టిసిపేట్ చేయలేకపోయాను గురుగారు. కొంచెం బాగా నీరసంగా ఉండేసరికి ఇంక నేను ఆ స్పీచ్ చెప్తూ ఉంటే అక్కడే కూర్చునేసాను. ఇంకా వీళ్ళందరూ చేస్తున్నారు. సరే మొన్న మనం చేసాం గదా! తృప్తి కలిగింది. ఈరోజు మనకి శరీరం సహకరించలేదు గదా! అని చెప్పేసి నేను గమ్ముగున్నాను. మన వాళ్ళు చాలా కష్టపడి చాలా చేశారు. అందరూ గూడా ఆ రోజు ఎవరైనా ఒక ఆట మిస్ అయిన వారెవరైనా ఉంటే వాళ్ళందరూ గూడా అన్నసంతర్పణ చేయడానికి, ప్రసాదం పంచడానికి చాలా కష్టపడి చేశారు గురుగారు. కాకపోతే ఏంటంటే ఆహ్, మిగిలిపోవడం అనేది జరిగింది. ఆ మిగిలిపోవడం అనేది కొంచెం బాధనిపించింది. అంతా అయిపోయి ఉంటే బాగుండేదనిపించింది. కానీ మిగిలిపోయింది గురుగారు. చాలా వరకు మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన దాన్ని మళ్ళీ తీసుకెళ్ళటం, అక్కడ చేర్చడం చేశాము. ఆ రోజే మీరు గంగమ్మ పూజ గంగాదేవికి పూజ చేసుకోవటం ఒక అవకాశాన్ని ఇచ్చారు గురుగారు. అసలు లైఫ్‌లో ఇటువంటిది అన్నీ అసలు వినలేదు, చేయలేదు కూడా. తెలీదు గూడా. అటువంటిది మీరు మళ్ళీ మాకు ఇంకొక ఎలా చెప్పాలి బంపర్ ఆఫర్ లాగా ఇంకో మంచి అవకాశం ఇచ్చారు. మాకు పూజకి అవకాశం కల్పించి మా చేత పూజ చేయించారు గురుగారు. దానికి మరీ ప్రత్యేక ధన్యవాదాలు గురుగారు. ఆహ్, ఇగ అదయిపోయిన తర్వాత ఇంకా పక్క రోజు గురువుగారు, వచ్చే ముందు రోజు అనుకుంటాను గురుగారు. మార్నింగు ఆహ్, తిలబండేశ్వర స్వామి దగ్గరికెళ్ళాము. దర్శనం అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవెనింగు కేదార్‌నాథ్ ఘాట్ ప్రధాన అర్చకులు అయిన నారాయణ శాస్త్రి గారు మాట ఏదో వస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే ఈవెనింగు రా కొద్దిగా కెమెరా తీసుకొనని గోవర్ధన్ గారికి చెప్పటము. అట్లాగే మీ వాళ్ళందరూ వస్తారంటే రండి అందరిని నందీశ్వరుడు దాకా అలో చేస్తాను. అక్కడ నిలబడుకొని చూద్దురు అని చెప్పారు గురువుగారు. అభిషేకం అన్నీ దగ్గరుండి షూట్ చేయాలి నువ్వు. అట్లాగే అందరూ దర్శనం చేసుకుందురు అని పిలిచారు గురుగారు. మరి నాకు మీ బ్లెస్సింగ్స్ వల్ల నాకు మళ్ళీ ఇంకొక అవకాశం దొరికింది గురుగారు. గర్భగుడిలో కేదార్‌నాథ్ స్వామికి చేత్తోటి అభిషేకం చేసే భాగ్యం మళ్ళీ నాకు జన్మ జన్మలకి కలగదేమో! మరి అటువంటి అవకాశం మళ్ళీ కల్పించారు గురుగారు. అది గూడా అభిషేకం చేస్తుంటే గూడా మళ్ళీ నాకు కళ్ళనీళ్ల పరిమితమైంది గురుగారు. నేనసలు ఎన్నెన్నో పనికిరాని పనులన్నీ చేశాను. నా మీద ఇంత దయ కలిగి ఈ సేవ నాకెందుకిచ్చావా అని చాలా ఉద్వేగానికి లోనయ్యాను గురుగారు. ధన్యవాదాలు గురుగారు. అది గూడా చాలా అనుభూతి పొందాను గురుగారు. ఆడ చేసిన తర్వాత ప్రదోష కాలంలో నందీశ్వరుని పూజ. అవెప్పుడో ఒక్కసారి అంతకుముందు ఎప్పుడో ఒకసారి అవకాశం ఉన్నప్పుడు మా ఊళ్ళో ఒకసారి పాల్గొన్నాను గురుగారు. ప్రదోష కాలంలో అంతేను. ఆ తర్వాత మళ్ళీ ఎన్ని సార్లు అనుకున్నా గాని కుదరల. అటువంటిది కాశీలో ఆ కేదార్‌నాథ్ ఘాట్‌లో కేదారేశ్వర స్వామి సమక్షంలో నందీశ్వరునికి ప్రదోష కాలంలో పూజకి మళ్ళీ పాల్గొనడం అనేది ఆహ్, మళ్ళీ జరిగింది గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ఇంక పోతే ఆడికయిపోయాక ఇంకా అదయిపోయింది. ఇంకా తర్వాత పక్క రోజు ఆ రోజే బయలుదేరాలనుకుని బయలుదేరేసాం గురుగారు. ఇంకా టికెట్లు అనేది కొంచెం కుదరకపోయేసరికి ఇంకా నేను గూడా ఫ్లైట్‌లోనే వీళ్ళతో పాటు రవీంద్ర గారు అన్నతో పాటు, గోవిందన్ గారితో పాటు, రాజేష్ గారితోటి బయలుదేరేసి వచ్చేసాం గురుగారు. మిగతా వాళ్ళు ఆహ్, ట్రైన్‌కెళ్లారు కొందరు. ఆహ్, అలా బయలుదేరి వచ్చేయడం జరిగింది గురుగారు. చాలా అంటే చాలా నా లైఫ్‌లో అసలు నేనసలు అనుకోలేదు గురుగారు. ఇటువంటిది నాకు జరుగుతుంది. నాకు ఇటువంటి అవకాశం వస్తుందని. అంటే
కాశీకి అంతర్ధానానికే వెళ్తున్నాము. అంటే ఫస్ట్‌లో నేను ఈ కంపెనీలో 2 ½ ఇయర్స్ నుంచి చేస్తున్నాను గురుగారు. ఎప్పుడు కూడా 2 రోజులు లేదా 3 రోజులు మించి నేను సెలవు పెట్టిందే లేదు గురుగారు. నేను ఎప్పుడు మా బాస్‌ని 3 రోజులకు మించి సెలవు ఆయన ముందే చెప్పాడు. 2 రోజులయ్యా మాక్సిమం లేదనుకుంటే ఎమర్జెన్సీ అంటే 3 రోజులు అంతకుమించి ఇవ్వడం కుదరదు. ఎందుకంటే ఎంట్రీస్ అన్నీ ఎయాల్సి ఉంటుంది కాబట్టి ఇవ్వడం కుదరదన్నారు గురుగారు. కానీ ఈ కాశీ అన్న సందర్భంగానే ఎలా అయినా సరే అని చెప్పేసి చెయ్యాలి అని చెప్పేసి నేను బాస్‌కి చెప్పి నేను అక్కడ ఎంట్రీస్ నేనక్కడ వేస్తానండి. నాకు టైం వీలు చూసుకొని నైట్ పూటన్నా కూర్చొని ఎంట్రీస్ వేస్తానన్న ఒక నమ్మకం ఆయనకి కలిగించి, ల్యాప్‌టాప్ కూడా తీసుకొని మరీ వచ్చేసాను గురుగారు. అలా చెప్పిన తర్వాత ఆయనకి నమ్మకం కలిగి 5 రోజులు లీవ్ అని చెప్పాను నేను. ఆ తర్వాత అది కాస్త 7 రోజులయింది. ఆయన తర్వాత పోయిన తర్వాత కూడా ఏమి అనలేదు గురుగారు. లీవ్ ఇవ్వడానికి ఫస్ట్ ఇబ్బంది పడాయన. అటువంటిది నాకు అడగంగానే నేను ఈ రకంగా నేను ఇబ్బంది పెట్టను సార్ మీకు చేసుకుంటాను అనంగానే నాకు లీవ్ శాంక్షన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అయింది గురుగారు. ఫస్ట్ టైమ్ నేను ఇన్ని రోజులు కంపెనీలో 7 రోజులు సెలవు పెట్టడం అనేది జరిగింది గురుగారు. ఎలాగో ఎళ్ళాను, వచ్చేసాను. ఇంకా వచ్చిన తర్వాత కూడా ఎటువంటి ఇబ్బంది లేదు గురుగారు. నాకు చక్కగా చేసుకున్నాను గురుగారు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. అయితే చంద్రశేఖర్ గారు, స్వామి. మహాదేవ, మహాదేవ. అయితే మీరు వారణాసి రావడం ఇది ఫస్ట్ టైమ్ అన్నారు గదా! అవునవునండి. ఇంతకుముందు గూడా పీఠం తరపున ఏవి అన్న సమారాధనలకు గాని, దేనికి గాని రాలేదు. అక్కడ మీరు చూసి వాళ్ళ తరిగొండాలో విన్నప్పుడు చాలా ఆనందం వేసింది. ఇక్కడ వాళ్ళందరిని చూసినప్పుడు నాకు ఆ బాధ మొత్తం తీరిపోయింది. చాలా సంతోషంగా ఉన్నానన్నారు. సో, అవునవును. దానికి సో హ్యాపీ. ఎందుకంటే వారణాసిలో అన్న సమారాధనలకి, సాధు సత్పురుషులకి అన్నం వడ్డించడం అనేదే మహాభాగ్యం. అసలు వారణాసి అవును. రావడం మహాభాగ్యం అయితే, అంతకు కోటి హ్మ్. పుణ్యఫలం సాధువులకు అన్నం పెట్టడం. అక్కడ అవునండి. ముందు రోజు నుంచి మీరు ఏ ఇబ్బంది లేకుండా, ఏ పని చెప్తున్నా యాక్టివేట్‌గా బాగా వాటర్ క్యాన్‌లు అవన్నీ మోస్తూ ప్రతి దాంట్లో నాకు నిజంగా చెప్పాలంటే ఒక బ్రదర్ లాగా ప్రతి విషయంలో హెల్ప్ చేస్తూనే ఉన్నారు. అందరూ మీరనే గాదు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్. దట్ టూ మనం అందరం కలిసి ఒకే దగ్గర స్టార్ట్ అయ్యి జర్నీ అయిపోయాం కాబట్టి ఆ చైన్ లింక్ అనేది కొంచెం ఇంకా డెప్త్‌గా ఎళ్ళిపోయింది. దట్ టూ గుడ్. ఎందుకంటే పీఠంలో ఎవరు ఎవరు అన్నట్టుగా లేకుండా అందరూ ఒక బ్రదర్ అండ్ అందరూ ఆల్ బ్రదర్స్, సిస్టర్స్ లాగానే ఇక నడిచిపోయారు. అవునండి. సిస్టర్స్ అంటే మాతృమూర్తులు. మా అందరం ఒక అన్న, తమ్ముడు లాగానే అందరం ఉన్నాం. ఆ అవునవును. విషయంలో చాలా సంతోషం. అయితే అన్న ఆ! సమారాధన స్టార్ట్ చేసేటప్పుడు 1 డే బిఫోర్‌గా మీరు గూడా రుద్రభూమిలో అందరితో పాటు కొందరికి గురుగారు అవకాశం ఇచ్చారు. సాధన చేశారు. అవును. చేసినప్పుడు గురుగారు మనందరికి ఒక రక్ష ఇచ్చారు. అవునండి. ఇచ్చిన తర్వాత మీరక్కడ సాధన చేసేటప్పుడు మీకేమైనా ఇబ్బందిగా అనిపించడం గాని, లేకపోతే ఆ అవకాశం అనేది మాక్సిమం అసలు గురుగారు ఇవ్వడం అనేది చాలా రేర్. అక్కడ హ్మ్. ఎంతమంది చేసామో అంతమందికి అది రేర్ ఆప్షన్. చాలా రేర్ ఆప్షన్. అంటే అసలు 100% అది నాట్ పాసిబుల్ ఆప్షన్ అది. ఎందుకంటే ఆ! అక్కడ మీరు లైవ్‌లో జూసారు. వేరే వాళ్ళు ఎలా అవును. ఉన్నారు, డేలో జూసారు, నైట్‌లో మనం చేసాం. చేసాక డేలో గూడా జూసారు అవును. ఇంకో రోజు. అవునవును. అక్కడ వాతావరణం గావచ్చు, ఆ పరిస్థితులు, అక్కడ ఉండే విధానం. అవును. యాక్చువల్లీ అక్కడ నాగసాధువులు 101% అఘోరాలు తిరుగుతా ఉంటారక్కడ. 100% అవును. ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. అబ్జర్వేషన్ ఉంటుందక్కడ. ఆ అవును. ప్లేస్‌లో మనం చేసాం చేయడం గూడా. అప్పుడు అవును. మీకెట్లా అనిపిచ్చింది అది? హ్మ్. తర్వాత బిర్యానీ అన్నారు. అసలు బిర్యానీ ఇంకా అసలు అన్నపూర్ణ బిర్యానీ అక్కడ జరిగింది గూడా అన్నపూర్ణాదేవి వచ్చి వండినట్టుగా ఉంది. అది చాలా సూపర్. అయితే అన్నం వడ్డించేటప్పుడు మీరు గూడా కొంతమంది సాధువులకు అక్కడున్న వాళ్ళకి వడ్డిస్తూ సర్విస్ జేశారు గదా! ఇప్పుడు హ్మ్. మీకెలా అనిపిచ్చిందసలు? ఎట్లాంటి అనుభూతి అనిపిచ్చింది మీకు ఈ విషయంలో? హ్మ్. అంటే ఫస్టు సాధన అంటే అండి ఫస్టు అందరూ పెట్టిన పేర్లలో నా పేరు ఉందనంగానే నేనైతే ఫస్ట్ షాక్ అయ్యానండి. అంటే వచ్చి నెల గూడా కాలేదనమాట. అంటే మిగతా వాళ్ళందరూ సీనియర్సు. అంటే కొంతమంది సిద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. చాలా మందేంటంటే సెకండ్ పేజ్‌లో చానా అదే 2, 3 నెలల నుంచి ఆల్రెడీ సెకండ్ పేజ్‌లో వచ్చి సాధన చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు కూర్చొని మనం చేసుకునేంత అర్హత మనకెక్కడది? అటువంటిది మనకు అవకాశం ఇచ్చారా అని ఒక షాక్ కలిగింది. ఆ తర్వాతేంటంటే అది కాక ఫస్ట్ అంటే మీరు నిమ్మకాయలు, ఫోటోలు పెట్టడం ఇయన్నీ అవ్వకముందు ముందు మెసేజ్ చూసాననమాట. మీరు ఈ పెళ్లి పెట్టు ఇయన్నీ చేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు అందరూ. అప్పుడేందంటే ఇక్కడ సాధన అది కాక ఫైరింగ్ అక్కడ జరుగుతుంది. అదే శవదహనం జరుగుతుంది. దాన్ని అక్కడ ఇంట్లో కూర్చొని చేయడం ఏంటి అంటే మామూలుగా నలుగురు చూస్తూ ఉంటే నేను అన్నం కూడా తిననండి. అట్లాగా చాటుకెళ్ళిపోయి తినే రకం అన్నమాట. అట్లా నలుగురు అందరూ చూస్తూనే ఉన్నారు. మొన్న ఇక్కడ కూర్చొని జపసాధన చేయడం ఏంటి అని ఇటువంటి ఆలోచనలన్నీ వచ్చాయండి. ఆ తర్వాత మీరు ఆ నిమ్మకాయలు పెట్టి అంత తర్వాత ఇది ప్రొటెక్షన్ మనకి అని ఒక మాట చెప్పారండి.
అంతే ఇంకా అక్కడ నుంచి ఈ ఆలోచనలన్నీ ఎట్టుపోయాయి, గాలికి వెళ్ళిపోయాయండి. వెళ్ళిపోయి ఓహో! గురువుగారు మనకి ప్రొటెక్షన్ ఇచ్చేసారు. సో, మనకి ఇంక భయం లేదనేది ఒక ధైర్యం వచ్చేసింది. అందరితో పాటు నేను కూడా కూర్చొని అయితే నా కాన్సంట్రేషన్ అంతా దర్శనం జరుగుతుంది అని అన్నారు కదా! అన్న ఒక దాంతోటి ఆ మైండ్‌లోనే పెట్టుకొని అదే చేస్తున్నాను. ఏం దర్శనం వస్తుంది అంటే నాకు అనుభూతి ఇంతకుముందు లేవండి ఎక్స్‌పీరియన్స్. అందుకని ఏందంటే ఆ డైలమాలో ఆలోచనలోనే ఉండిపోతూ ఫైర్‌ని చూస్తూనే కదలకుండా ఫైర్‌ని చూస్తూనే ఆ మంత్రం చెప్పుకుంటూనే ఇలానే ఉన్నాను. నాకైతే భయం గాని, లేకపోతే ఏమైనా అయిపోతుందా? ఇటువంటి ఆలోచనలైతే ఏమి రాలేదండి. ఆ ఉన్న టైం వరకు నేనున్నాను. ప్రశాంతంగానే కాన్సంట్రేషన్ పెట్టి చూస్తూ వచ్చాను నేను. అదే అండి. అయితే ఇదనే అవకాశము అటువంటి ఇదనేది మాత్రం నాకు ఆ యోగ్యత లేకపోయినా గాని గురువుగారి వల్లే నాకు లభించిందండి. దానికి మాత్రం కారణం 100% గురువుగారు. ఆయన బ్లెస్సింగ్స్ అంతే. ఇకపోతే వడ్డించడం అనేదంటండి అదే అండి. నాకు యాక్చువల్‌గా ఇంతకుముందు అంటే ఇప్పుడు మా బంధువుల పెళ్ళికెళ్ళినప్పుడు బంతుల్లో గాని, పెట్టడం అన్నా గాని ఇటువంటివన్నీ చాలా ఇష్టమండి. చిన్న చిన్న పనులు వాటర్ పోయటం, గ్లాసుల్లో వాటర్ పోయటం గాని, ఏదన్నా అదే పదార్థాలు పెట్టడం అంటే చాలా ఇష్టమండి. మొదటి నుంచి ఉంది నాకు ఒక ఆ ఆతృత. అది ఏంటంటే కాశీలో అది గూడా. కాశీకొస్తానని తెలీదు. అటు నుంచి కాశీలో అడుగుపెట్టాను. కాశీలో అడుగుపెట్టి పీఠం ద్వారా అన్నసంతర్పణ. అది తరిగొండ క్షేత్రంలో మనం పొయ్యుంటే పోయుండేదేమో ఫస్ట్ మనం అక్కడ స్టార్ట్ చేసుండాల్సింది అని ఆ తరిగొండ అనుభూతులు అన్నీ చెప్పినప్పుడు, అది విన్నప్పుడు అయ్యో! ఎంతటి అవకాశాన్ని మిస్ అయిపోయాను నేనని కొంచెం బాధపడ్డానండి. ఆ తర్వాత ఇక కాశీ అన్న తర్వాతనే కొంచెం ఫస్ట్‌లో అయితే బడ్జెట్ గురించి ఆలోచించానండి. కానీ లైఫ్‌లో అవకాశం లేదు. కాకపోతే ఫస్టు టికెట్లు ముందు మనకి యోగ్యత ఉందో లేదో తెలీదు. టికెట్‌కి పేరు ఇమ్మన్నారు కదా! అని చెప్పి పేరు ఇచ్చేసామండి. ఇచ్చినప్పుడు నా పేరు ఓకే చేశారు గురువుగారు. అక్కడికి నాకు అబ్బా! గురువుగారు మనల్ని బ్లెస్ చేశారు. మనం కాశీకెళ్ళిపోతున్నాం అంతే. ఆడికి నమ్మకం వచ్చేసిందండి. ఇక టికెట్లు కన్ఫర్మేషన్ అనేది తర్వాత పక్కన పెట్టుకున్నాను. సో, నేను కాశీకి వెళ్తున్నాను అనేది నాకు రాసేసారు గురువుగారు అని చెప్పి డిసైడ్ అయిపోయా. ఇంక ఆ తర్వాత ఏమైందంటే, ఈ అన్నం వండించడం అనే విషయానికొస్తే ఏమైందంటే, అట్లా నేను చేసేది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, అది గాక ఇక్కడ కాశీలో చేయడం అనేది మహా, మహా, మహా గొప్ప విశేషం. ఖచ్చితంగా పుణ్యం అనేది కలుగుతుంది. నాకున్న పాత కర్మ ఎంతో కొంత తొలుగుతుంది అన్న ఈ యొక్క 2 మైండ్ సెట్ తోటి వాళ్ళకి పెడుతుంటే నేను చాలా సంతోషంగా, అనుభూతిగా అంటే మీకంతా మీరేమన్నా అనుకుంటారో తెలీదు గానీ, నాకైతే పెడుతున్నాను గదా! అది ఇంకా అయిపోయింది. అయిపోయే వరకు ఉన్నానండి నేనైతే. అయిపోయే వరకు ఉన్నాను. ఇంకా ఉంటే బాగుండు, ఇంకా పెడితే బాగుండుననైతే అనిపించిందండి నాకు. అదండి నేను నాకనిపించింది అదండి గోవర్ధన్ గారు. సంతోషం. అయితే వారణాసి అడుగు సం పెట్టడానికి అందరికీ గురుగారి ప్రొటెక్షన్ 101% దొరికింది ఈసారి. ఎందుకంటే నాట్ పాజిబుల్. హ్మ్. ఎంతోమంది ఎన్నో విధాలుగా ఎన్ని డబ్బులున్నా, ఎన్ని ఉన్నా వారణాసి అడుగుపెట్టిన తర్వాత ఏదో ఒక అవాంతరాలొచ్చి హ్మ్. ఎళ్ళిపోతా ఉంటారు. విశ్వనాథుని అవును. దర్శనానికొచ్చినప్పుడు గూడా లైన్‌లో ఉన్న వాళ్ళకేదో దుర్వార్తలు రావడం, ఎళ్ళిపోవడం అది కంపల్సరీ ఉంటుంది అక్కడ. అట్లాంటివి ఏమీ లేకుండా హ్మ్. మనందరికి చాలా సుజావుగా అంటే ఎళ్ళిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది, ఇంత గూడా ఇబ్బంది లేకుండా రావడం. ఎందుకంటే నేను హ్మ్. చాలా సార్లు చూసాను వెళ్ళినప్పుడు గూడా. చాలా మందికి హ్మ్. అక్కడ వారణాసిలో అంత ఓపెన్ ప్లేస్‌లో గూడా శ్వాస అందేది గాదు. ఆ హ్మ్. హ్మ్. ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు శ్వాస అందక రిటర్న్ ఎళ్ళిపోయినోళ్ళు చాలా మందున్నారు. అట్లా ఒక హ్మ్. జంటకు నేనే హెల్ప్ జేశాను. అట్లా లాస్ట్ అంతకుముందు పూర్వం గతంలో ఎళ్ళినప్పుడు. కానీ ఇక్కడ మనకు ఓహ్! అట్లాంటి సంఘటనలు ఏమీ లేకుండా ఏం గురుగారు లేదండి. మాత్రం హ్మ్. చాలా అద్భుతమైన ప్రొడక్షన్ ఇచ్చారు. సో, దాంట్లో అవును. అందరం మనం సో హ్యాపీగా చేసుకున్నాం. అయితే ఆ! మీరు వారణాసిలో అన్నపూర్ణ మాత దగ్గర భిక్ష చేసారా? ఆ! ఆ! తిన్నామండి. తిన్నామండి. అక్కడ అదే అక్కడ ఉన్న ఫస్ట్‌లో అన్నప్రసాదము మన దగ్గర వండిన అన్నప్రసాదానికి తేడా అయిపోయింది. ఆహ్, అంటే ఆహ్, అక్కడ ఆకలితో ఎళ్ళాను. తిన్నానండి. కడుపు నిండింది. కానీ ఇక్కడ తిన్న అనుభూతి కన్నా పెట్టిన అనుభూతి నాకు 100 రెట్లు ఆనందాన్నిచ్చిందండి. నేను అది చెప్పగలను. అంటే మీరు ఫుడ్ కంపారిజనా అనంటే ఫుడ్ అయితే మనది నేను తిన్న మన అన్నసమర్పణ చేసిన ఫుడ్ అయితే అద్భుతం అండి. కంపేర్ టు అది ఓపెన్‌గా చెప్తున్నా. మీరేమన్నా అనుకోండి. అంటే అన్నపూర్ణమ్మ పెట్టేది నచ్చలేదంటే ఆకలి తీర్చింది నచ్చిందండి. కానీ ఇది అద్భుతం అండి. మనం అలసటప్పటికి మనం వండిందైతే అద్భుతం. నిజంగానే అద్భుతం. దొరకదు. నన్నడిగితే అయితే దొరకదు. బయట మీరు ఎక్కడ ఎన్ని వేలు పెట్టినా దొరకదు. హ్మ్. వారణాసిలో పీఠం తరపున మనం అన్న సమారాధన చేసాం. చాలా సంతోషం. తరువాత హ్మ్. మనకు
వేరే వాళ్ళు గూడా అక్కడ వాళ్ళు చేసే చివరి అంత్య పుష్కరాలకి ఉమ్, అవునండి. టిఫిన్స్ వడ్డించమని జెప్పారు. అప్పుడు మీరు బాగా అవును. సిక్ అయిపోయి ఉన్నారు. కానీ అవును. సిక్ అయినప్పటికీ గూడా మాతో పాటు 2 గంటల వరకు అక్కడనే కూర్చొనున్నారు రాత్రి. అవునవునవును. సో, అక్కడ జరిగిన వ్యత్యాసానికి, ఇక్కడ జరిగిన దానికి మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏంటంటే ఇది కంప్లీట్ గా అంటే బ్రహ్మస్ భవనం అనేది చిన్న సంస్థ ఏం కాదండి. అది కూడా మన గురువులు ఆధ్వర్యంలో జరుగుతున్నదే, నేను కాదనట్లేదు. కానీ శ్రీ కాళీ వరాహి త్రిశక్తి పీఠం అన్న ఒక బోర్డు కింద మనం చేసామండి. ఆ బోర్డు ఏదైతే ఉందో శ్రీ కాళీ వరాహి త్రిశక్తి పీఠం అనేది, దాని కింద మనం అన్నం సంతర్పణ చేసి ప్రసాదం పెడుతున్నాము అనంటే, నేను తరిగొండలో గమనించింది, కాశీలో ప్రత్యక్షంగా నేను చూసింది. ఆహ్, నా భూతో నా భవిష్యత్తు. మళ్ళీ కుదరదు, మళ్ళీ చేయలేరు, మళ్ళీ రాదండి. ఇంకొకరు అదే కాపీ కొట్టి మేము అదే పదార్థాలు పెడతాం, మేము చేస్తాం అంటే కూడా, ఎందుకంటే శ్రీ కాళీవరాహి త్రిశక్తి పీఠం అనే బోర్డు అక్కడ వాళ్ళకు ఉండదు. దాని వెనక గురువుగారు ఉన్నారు. వాళ్ళకు అలా గురువుగారు ఉండరు. కాబట్టి అది లేనందువల్ల ఈ 2 అంటే వాళ్ళకి వేరే బోర్డు ఉందండి. నేను చెప్తా, వేరే బోర్డు ఉంది. వేరే వాళ్ళకి వేరే బోర్డు ఉంది. వాళ్ళకి వేరే గురువులు ఉన్నారు. కానీ అది వేరు, ఇది ప్రత్యేకం అండి. అంటే నాకు అనిపించింది నేను చెప్తున్నానండి అంతే. అది నా భావన అంతవరకే. హ్మ్. ఆ అభిషేకం మన పీఠం తరపున వచ్చిన గొప్ప అవకాశం. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఆ అభిషేక విధానం గాని, వాళ్ళు చేసే పద్ధతి వేరు. మనలాగా మన పద్ధతి ప్రకారంగా చేయరు. అక్కడ చేసే పద్ధతులు వేరు. అవును. హ్మ్. సో, ఆ డమరుక నాదాలు గావచ్చు, వాళ్ళు ఆ విధంగా గొంతు చించుకొని అరిసే విధానాలు గావచ్చు, అది మీకెలా అనిపించింది? అదే ఈ విధానం అయితే ఫస్ట్ టైమే నేను అనుభూతి చెందడం, చూడడం కూడా అసలు. మామూలుగా శివాలయాల్లో అభిషేకాలు చేయడం అది వేరు. ఇక్కడ వాళ్ళు చేసిన విధానాన్ని ఈ అంటే మామూలుగా మా ఊర్లో శివాలయంలో కూడా ఏందంటే, ఆ టయానికి ఏందంటే వీళ్ళు రుద్రం చదివినా కూడా ఆ టయానికి ఇవి స్విచ్ ఆన్ చేసేవి ఉంటాయండి. ఈ డోలు కొట్టేటివి. ఆ స్విచ్ ఆన్ చేస్తే అయి కాసేపు కొడతాయన్నమాట. అంతే తప్పితే ఇక్కడ వీళ్ళు లైవ్‌లో చేత్తోటే డమరుకాన్ని నాదం చేయడం అనేది ఫస్ట్ టైమ్ నేను చూసానది. చాలా అద్భుతంగా ఫీల్ అయ్యానండి. మహాభాగ్యంగా ఫీలయ్యాను. ఇకపోతే అభిషేకం చేసేటప్పుడు గర్భగుడిలో అయితే కూర్చున్నాము. అంటే నీళ్లు పోయించటం వరకు, అంటే మిగతా వాళ్ళందరూ బ్రాహ్మణోత్సవంలో ఉన్నారండి అక్కడ. వాళ్ళందరూ జేస్తున్నారు. మాకు ఇద్దరికి అవకాశం వచ్చింది. మేమిద్దరం ఉన్నాం. అటువంటిది మా చేత నీళ్లు పోయిస్తారు. అంతే, ఆ ఆ అవకాశం ఇస్తే చాలనుకోని అది చేస్తే చాలని అనుకున్నాము. చేయించడమే కాకుండా పాలు పోసినప్పుడు గానీ, తర్వాత విభూది వేసినప్పుడు గానీ, ఈ పంచామృతాలు ఇవన్నీ వేసినప్పుడు గానీ, చేత్తో తుడవడం, తర్వాత ఆహ్, మళ్ళీ నీళ్లు పోసినప్పుడు, తర్వాత వస్త్రం వేసి తుడిచేటప్పుడు కూడా తుడవమని మాకు అవకాశం ఇవ్వడం అనేది నేను నా లైఫ్‌లో నేనైతే నాకెందుకు నేను ఎంతో చేశాను. తెలిసినవన్నీ చేసినవన్నీ తెలిసిందే గదా! అటువంటి నాకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చావని కళ్ళనీరు పర్యంతం అయితే అయ్యానండి నేను. అంత భావోద్వేగానికి గురయ్యాను. అంత ఆనందపడ్డానండి నేను. నాకు లైఫ్‌లో మళ్ళీ రాదండి అటువంటి అవకాశం. అది వచ్చిందండి. అది నిజంగా మన బోర్డ్, మన కాళీ వరాహ శక్తిపీఠము, గురుగారి బ్లెస్సింగ్స్. ఈ 2 వల్లే అయ్యేది కాదు. నేనైతే ఓకే. చాలా చాలా సంతోషం. హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఆ విషయం. అసలా మామూలుగా అయితే నీకు ఎళ్ళాలి, కాశీ వెళ్ళాలని ఎందుకనిపించింది? నీ అభిప్రాయం తీసుకోవడానికి కారణం ఏంటి? గురుగారు, నేను ఇంతకుముందు అంటే నేను చేరిన కొత్తలోనే పట్టిసీమ అది జరిగింది గురుగారు. దాని వీడియో చూసాను గురుగారు. ఆ తర్వాత మళ్ళీ అమరావతిలో జరిగింది మళ్ళీ మన యూట్యూబుల్లోనే, అదే మన ఛానెల్‌లో వస్తే వీడియోలు కానీ ఆ తర్వాత తరిగొండకి నేను వచ్చేసాను లోపలికి. అంటే పీఠంలో, అంటే ఎట్లా చెప్పాలి, తీసుకున్నాను నా మంత్రం. అప్పటికి నాకు అనిపించింది తరిగొండకి వెళ్దాం అనిపించింది కానీ కరెక్ట్‌గా అది కూడా మంత్ ఎండేనండి. లీవ్ లేదు. మా మా ఆఫీస్‌లో ఏందంటే మంత్ ఎండ్ ఫస్ట్ వీక్ లీవ్ ఇవ్వరు గురువుగారు. అటువంటిది ఇంక తరిగొండ సరేలే, నెక్స్ట్ ఏదైనా అవకాశం వస్తే మనం చూద్దాము అన్నట్టుగా. అంటే మీరు ముందుగా చెప్పారండి. తరిగొండ అయిపోయాక వారణాసి తర్వాత మేలో హైదరాబాద్‌లో ఉండొచ్చు అని అన్నారు. అబ్బా! మనకు లోకల్‌గా ఒక అవకాశం ఇస్తున్నారు గురుగారు, అప్పుడు చూసుకుందాంలే అన్నట్టుగా ఉన్నానండి. ఈ తరిగొండ అయిపోయి వచ్చిన తర్వాత వాళ్ళు అనుభవాలు పెట్టారండి. ఆ అనుభవాలు చూసాక చాలా బాధపడ్డాను గురుగారు. అబ్బా! లీవ్ ఎట్టొకటసారి చెప్పుకొని మనం ఎలాగోలాగా అమౌంట్ అరేంజ్ చేసుకొని వెళ్ళిపోయుంటే పోయిండేదే. ఎంత మంచి అవకాశం వదులుకున్నామని బాధపడ్డాను గురుగారు. ఆ తర్వాత మాత్రం అసలు కాశీలో నేను అడుగు పెడతానో పెట్టనని మా మిసెస్‌కి కొంచెం చెప్పుకొని, ఎలా అయినా వెళ్తాను నేనని చెప్పి చెప్పుకొని, ఇంకా సరే అని ఎళ్ళమని చెప్పిన తర్వాత ఇంకా ఎళ్ళాలని డిసైడ్ కాశీలో అసలు నేను లైఫ్‌లో ఎళ్ళలేను. అటువంటిది అవకాశం వస్తుంది పీఠం తరపున, అది గూడా
మనం నేనుగా వెళ్ళి దర్శనాలు ఇయన్నీ రావడం అనేది వేరేగా ఉంటుంది. పెట్టిన తరపున ఇంతమంది ఎళ్తున్నారు. అందరితో ఎళ్తే అన్నీ గురువుగారి బ్లెస్సింగ్స్ తోటి అన్నీ సక్రమంగా జరుగుతాయి. సో, ఎళ్తామని చెప్పిన తర్వాత ఇంట్లో ఒకరిన తర్వాత నేను ఎవరెవరు వస్తారన్నప్పుడు నా పేరు గూడా ఇచ్చాను గురువుగారు. కాకపోతే అక్కడ నా భయం ఏంటంటే నాకసలు నాకు మన జీవితానికి అర్హత లేదు. ఇప్పుడు అవకాశం ఉంది. ఇంకెప్పటికో ఏమన్నా అవకాశం ఉంటుందో ఉంటదో అని నా పేరు ఇచ్చాను గురువుగారు. ఆ పేరిచ్చిన తర్వాత టికెట్ల కాడికి మీరు ఓకే చేశారు. నా పేరుని కూడా ఓకే చేసుకున్న తర్వాత నాకింకా అక్కడికి కన్ఫర్మ్ అయిపోయింది గురుగారు. ఎందుకంటే ఆహ్, ఈ తరిగొండ ఎ సంబంధించో దేనికో మన గోవర్ధన్ గారు టికెట్ల విషయంలోనే చెప్తుంటే ఆహ్, వాళ్ళకున్న నమ్మకం నీకు లేదయ్యా టికెట్ కన్ఫర్మ్ అవుద్దని అంటే అప్పుడు అది గుర్తొచ్చింది గురుగారు. గుర్తొచ్చి సో, గురువుగారు ఓకేనంటే ఇంక టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే మనకు బర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. మనం కాశీకెళ్ళిపోతున్నాం అనే నమ్మకం కలిగింది గురుగారు. కాబట్టి ఎందుకు రావాలంటే అది తరిగొండ మిస్ అయిపోయాను గదా! అటువంటిది నెక్స్ట్ దాంట్లో మనం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. అది కూడా కాశీ. కాశీ అంటే పుణ్యక్షేత్రంలో మనం ఎట్టైనా ఎళ్ళాలి అని నేను కంపెనీలో గూడా నాకు పర్మిషన్ ఇవ్వకపోయినా మామూలుగా అయితే ఎవరు అటువంటిది అడగంగానే ఇచ్చేసారు గురుగారు. అదంతా పీఠం గొప్పతనము మీ బ్లెస్సింగ్స్ వల్లే నాకు కలిగిందనుకుంటున్నాను గురుగారు. ఆ ఒక భావంతోటి కాశీకి ఎళ్ళాలని గట్టిగా డిసైడ్ అయ్యి వచ్చాను గురుగారు కాశీకి. అంటే నాకు ప్రేరణ ఇచ్చింది తరిగొండ గురువుగారు. ప్రేరణ అంటే ఏంది? అంటే ఏమనిపించింది చూసిన తర్వాత? నిజాలనిపించినియా? లేతే ఏంది? ఏం అన్ మిస్ అన్ అయింది? అంటే అంటే మన మన వాళ్ళు చేసినటువంటి అదే మన వాళ్ళే వండటము మా అంటే ప్రజలతో మొత్తం అంటే ఇప్పుడు ఒక తీసుకొచ్చి మనం సర్వ్ చేయడం వేరు గురుగారు. అది కూడా అది ఒక సేవ. అది చేయడం కాదు. ఒక పద్ధతయితే స్టార్టింగ్ నుంచి ఎవ్రీథింగ్ పొయ్యి వెలిగించే దగ్గర నుంచి, పాలు పొంగే దగ్గర నుంచి, అక్కడి నుంచి అన్నీ కూడా మన వాళ్ళే. మనమే చేయటమే. ఇంకెవ్వరి ఇంటర్‌ఫియరెన్స్ ఉండదు. పీఠం వాళ్ళు మన సభ్యులే చేయడం అనేది నాకైతే చాలా ఆనందాన్నిచ్చింది. ఇటువంటి అవకాశం మనకి ఇదే ఇట్లా చేసే అవకాశం మనకొస్తుంది. కాబట్టి కాశీలో మనం ఖచ్చితంగా చేయాలి అని అనిపించింది గురుగారు. అట్లా మనకై మనం చేసే అవకాశం ఇవ్వరు. అంటే కొంతమంది అక్కడ నాకు వీళ్ళు వెళ్ళిన వాళ్ళు తక్కువ మందే. తరిగొండలోకి వెళ్ళిన వాళ్ళు తక్కువ మందే గురుగారు. అంటే కాశీతో కంపేర్ చేస్తే. కానీ వాళ్ళు అందరూ కలిసి చేశారు. ఆ వీడియోలు, ఫోటోలు అన్నీ చూసినప్పుడు, ఈ అనుభవాలు చెప్పినప్పుడు నాకేందంటే సో, మనం మామూలుగా ఎట్లా పెళ్ళిళ్ళ వాళ్ళలో మామూలుగా మనం ఎదురుగా ఉండే మనుషులను చూసి, మన బంధువులను చూసి వడ్డిస్తాము. సాక్షాత్ అక్కడ మానవ రూపాలను ధరించి దేవతామూర్తులు వస్తున్నారు. వాళ్ళకి వడ్డించడం గాని, ఆ వడ్డించే పండ్లు అంత ఏదో అంత కూరగాయ కోయటమో, లేకపోతే అది ఉల్లిపాయ కోయటమో చేస్తే కూడా చాలు. మన కర్మ కొద్దీ అనంతమైన పుణ్యం దొరుకుతుంది. అన్న భావన కలిగి నేను ఖచ్చితంగా వెళ్ళాలి కాశీకి. కాశీకే కాదు గురుగారు. నాకు మళ్ళీ పీఠం తరపున గురువుగారు ఆశీస్సులుంటే ప్రతి అన్నసంతర్పణలో పాల్గొనాలని ప్లాన్ చేసుకుంటున్నాను గురుగారు. ఇంకా పీఠం దయ గురుగారు. అలా నాకు ప్రేరణ కలిగింది గురుగారు. మరి అనుకున్న తర్వాత నుంచి ఏమన్నా ఇబ్బందులు ఫేస్ చేసారా? ఇబ్బందులు అనుకోని దాన్ని బాగా కష్టపడి, చెమటోడ్చి రక్తం చిందించి ఏమన్నా ముందుకొచ్చడానికి ఏమన్నా కష్టపడ్డారా? లేదంటే సింపుల్‌గానే అయిపోయిందా? అంటే వెళ్ళినాకన వెళ్ళడం కోసం గురుగారు. వెళ్ళటం కోసం. డబ్బుల విషయం అవ్వచ్చు. వెళ్ళడం వెళ్ళడం కోసం ఇంట్లో వెళ్ళడం కోసం నేనైతే లేదు ఇంట్లో సపోర్ట్ ఇచ్చారు గురువుగారు. ఓకే చేసేసారు. ఇంట్లో సపోర్ట్ ఇచ్చేసారు. కాకపోతే ఏందంటే కొంచెం వర్క్ పరంగా కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను గురుగారు. నేను ఆ రోజు కమిట్ అయ్యాను. సాటర్‌డే అంటే ఎవ్రి సాటర్‌డే వీక్లీ రిపోర్ట్ పెట్టాలి గురు. అది ఇంకా ట్రైన్‌లో కూర్చొని నేను కంప్లీట్ చేసుకున్నాను గురుగారు. అక్కడికి నాకు ఆ ప్రెషర్ పోయింది. ఇంకా ఆ తర్వాత ప్రశాంతంగా నేను పడుకోవడం జరిగింది. వచ్చేసాను గురుగారు. అయితే పోయేటప్పుడు చిన్న యాక్సిడెంట్ జరిగింది. నాకనిపించింది. ఓహో! మనం ఒకటి గురుగారు చెప్పకపోవడం అన్నా అయ్యుండాలి. లేదా మనకు అర్హత లేకపోతే మనకి అదే లేని అర్హతని ఇవ్వడానికి కోసంగా చిన్న పనిష్మెంట్. అది అది పెద్దదేం గాదు మళ్ళీ. ఊరికే అంత చిన్న గోరంత చర్మం లేచిందంతే గురుగారు. అలా చిన్న నేనసలు అనుకోలేదు. పడతానని గూడా నేను అస్సలు అనుకోని గూడా అనుకోలేదు. ర్యాపిడో ఎక్కి ఎళ్ళిపోతుంటే ఎన్నో సార్లు ఎక్కాను ర్యాపిడో అర్జెంట్‌కి. పోయినా వచ్చినాను. కానీ ఆ రోజు కరెక్ట్‌గా జరిగింది. ఇంకోటేంటంటే ఆ బై రోడ్ గూడా ఏదంటే మామూలుగా బై రోడ్ అడ్డం వస్తుంది. మనం బండొస్తుందంటే హారన్ కొట్టంగానే రోడ్ క్రాస్ చేసుకొని వెళ్ళిపోవడం ఏదో చేస్తుంది. కానీ ఆ బై రోడ్ ఎళ్ళలేదు గురుగారు. మా టైర్ చక్రం ఆ బై రోడ్‌కి తగిలి మేము పడే వరకు అది అట్లాగే ఉండి మేము పడిన తర్వాత బై రోడ్ ఎటు ఎళ్ళిపోయారు గురుగారు. ఇంక అప్పుడు అర్థమైంది నాకు. ఓహో! మనల్ని ఇలా బ్లెస్ చేశారు. మనకి లేదు, యోగ్యత లేదు, లేకపోతే అర్హత లేదు. మనం ఇలా బ్లెస్ చేసి తీసుకెళ్తున్నారు. చాలా సంతోషం. అబ్బా! మనకేదో ఇక్కడ కర్మని తీసేసి మనల్ని అర్హత నుంచి తీసుకెళ్తున్నారు. చాలా ఆనందం కలిగి ఇంకా ఆగమేఘాల మీద ఆయన్ని బాగా తుమ్మర చేశా పాపం. ఆయనకి కొంచెం చేతికి ఆయనకి మళ్ళా నాకన్నా చర్మం లేసింది గురుగారు. ఆయనకైతే చెయ్యి రాసుకోవటం అయ్యే తప్పితే గాయాలవ్వల. కానీ బండికి అద్దాలు పగిలాయి గురుగారు. అంతే తప్పితే ఆయనకైతే పెద్ద దెబ్బలేం తగలలేదు.
కాకపోతే ఆయన భయపడ్డాడు, అదిరిపోయాడు బాగా. ఆయనకు కూడా ఇదే అంట ఫస్ట్ టైం జరగడం. నేను అనుకున్నా నా కర్మను కూడా కొంచెం ఆయనకి తగిలించినట్టున్నాను అనుకోని ఇంకా ఒక 5 నిమిషాలు ఆయన రెస్ట్ తీసుకున్న తర్వాత బండెక్కి ఇంకా వచ్చేసి ఇంకా కింద పడికొచ్చేసాను గురుగారు. అదే ఒక్కటే గురుగారు నేను ఏది కష్టపడింది కాదు. తప్పితే ఇంకేమీ నేను ఇబ్బంది ఆహా! పడలేదు గురుగారు. హ్యాపీగా పీఠం వెళ్ళొచ్చేసాను. పీఠం కార్యక్రమాలంటే అంత సపోర్ట్ ఉంటది. ఏ ఇబ్బందులు జరగవన్నావు. వామ్మో! ఏదో జరిగింది. అసలు నేను పోవటం అవసరమా? ఇంటికి పోయి ఆ! సర్దుకుందాం. ఎందుకు ఈ టెన్షన్ అంతా? ఆ! ఆ అసలు భావం ఏం రాలేదు. నాకు ఆ భావం రాలేదు గురుగారు. నాకున్న కర్మయే కొద్దిగా తీసి నాకు అవకాశం ఇచ్చారు అన్న భావమే వచ్చింది గురుగారు. ఆ వైపు నుంచి నాకు ఆలోచన రాలేదు గురుగారు. అయితే భయపడలేదయితే? అహా! లేదు హ్మ్. గురుగారు. అయితే హ్మ్. అక్కడ మన ఈ ఇక్కడికి వెళ్ళిన తర్వాత గురువుగారు అంటే ఏమంటారు కాశీకెళ్ళిన తర్వాత ఆహ్, అక్కడ మనం మన షెడ్ పక్కనే వెళ్ళగానే ఫస్ట్ ఎళ్ళగానే ఒకాయన పడుకొనున్నారు గురుగారు. ఆయన నాగ సాధువులో ఏమో నాకు ఐడియా లేదు. పడుకున్నారు. వాళ్ళని చూసినప్పుడు నాకనిపించింది. ఓహ్! వీళ్ళందరూ కొంచెం అదే వీళ్ళ యొక్క రాకడ ఈళ్ళు తిరగటం, గిరగటం ఇయన్నీ కూడా బాగా ఎక్కువగుంటే వీళ్ళని కంట్రోల్ చేయటం ఇయన్నీ కూడా కొంచెం కష్టమవుద్దు అన్నట్టుగా నాకనిపించిన ఫీలింగ్ గురుగారు. అలా ఉంటుందేమో ఇక్కడ వాతావరణం అని అనుకున్నాను. ఆ తర్వాత చూస్తే పక్క రోజు స్టార్టింగ్ మార్నింగ్ నుంచి చూస్తే అటువంటిది ఏం లేదు గురుగారు. ప్రశాంతంగా జరిగింది సంపర్కం. అప్పుడు అనుకున్నాను గురుగారు ఏమైనా ఉంటదేమో డిస్టర్బెన్సెస్ అని. అంతే తప్పితే ఇంకెక్కడ కనపడలేదు డిస్టర్బెన్సెస్. అంతా ప్రొటెక్షన్ తోటే జరిగిపోయింది గురుగారు. ఆ! ఓకే. తర్వాత కొత్త పర్సన్స్ తర్వాత వాళ్ళ రిసీవింగ్ గాని, వాళ్ళు మాట్లాడే విధానం గాని, సూటిపోటి మాటలు గాని, అలాంటియేమన్నా ఉన్నాయా? ఎలా మాట్లాడారు? నీతోటి జర్నీ చేసినోళ్ళవ్వచ్చు, అక్కడ ఉన్నవాళ్ళవ్వచ్చు, ఎవరైనా సరే? ఆ ట్రైన్ జర్నీ చేస్తున్న వాళ్ళైతే చాలా బాగా కలిసిపోయారు గురుగారు. ఏ ఇబ్బంది లేదు. కాకపోతే అంటే వీళ్ళతో వన్ డే అటాచ్‌మెంట్ ఉండేసరికి ఏందంటే నాకు ఫ్రీనెస్ వచ్చేసింది. కాకపోతే మీరు ఫస్టు అప్పుడు మాత్రం ఫీల్ అయ్యాను గురుగారు బాగా. ఏందంటే అరే! వీళ్ళలో ఎవరినో ఒకరిని చెప్పుంటే వాళ్ళు చెప్పిన పని మనం చేసేదానికి వీళ్ళతో మాట్లాడడానికి కాదు పరిచయం ఉంది. ఇతను వెంకటేష్ అసలు మనకు పరిచయమే లేదు. ఇతన్ని మనకి హెడ్‌గా పెట్టారు అని నేనైతే ఫీల్ అయ్యాను గురుగారు. అలా ఫీల్ అయినా సర్లే ఎవరైతే ఏముంది అంటే అతను రాకముందు వరకు మీరు ముందే మెసేజ్ పెట్టేసారు. అది అతను రాకముందు వరకే మెసేజ్ చేసామనమాట. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత అతను వచ్చాడు. వెంకటేష్ వచ్చిన తర్వాత ఆయన పలకరింపు అయి చూస్తే నాకు ఆహా! మామూలుగానే మాట్లాడుతున్నాం, చేస్తున్నాడు తప్పితే ఓ సీనియరు అన్న ఇదంతా ఏం లేదు కనపడలేదు. ఓకే అబ్బా! మన పని ప్రశాంతంగా చేసుకోవచ్చు అని అయిపోయిన తర్వాత ఇంకా అది అట్లా ఎలా ఎళ్ళిందంటే ఇంకా అసలు అందరం ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళం అన్నట్టుగా కలిసిమెలిసి ఎళ్ళిపోయాం గురుగారు. మరి ఆ పని చేసేటప్పుడు ఒళ్ళు వాసిందా? ఏంది ఈ పంచాయతీ అనవసరంగా వచ్చి ఇక్కడ ఇరుక్కున్నానా ఏంది? కాశీ అన్నారు, తీర్థ గిన్నెలు మోపిత్తున్నారు, వాటర్ ఆ మోపిత్తున్నారు. రోజు చింతపండు ఆ అయిపోతుంది. రోజు పైన అనిపించలేదు. ఆ రోజు ఏయ్! అహా! ఆ రోజైతే ఏమనిపించలేదు గురుగారు. మన లాస్ట్ రోజు వాళ్ళది గంగా పూజ ఉంది కదా గురుగారు. ఆ రోజు కొంచెం చేయాలనుకున్నా గానీ చేయలేకపోయాను గురుగారు. అప్పుడు కొంచెం రెస్ట్ తీసుకున్నాను. కూర్చునేసాను నేను. శరీరం సహకరించక ఆ రోజు మోషన్స్ ఎక్కువయ్యేసరికి ఆ రోజు కాదయ్యా! ఇప్పుడు అనిపించింది. గిన్నెలు మోసినప్పుడు నీ మనం గురించి చెప్తాను చేయలేకపోతున్నాం. నేను. గురుగారు. అప్పుడు గాదు ఎక్కడ గురుగారు? గిన్నెలు మోసినప్పుడు, స్టెప్స్ ఎక్కి దిగినప్పుడు, వాటర్ మోసినప్పుడు అప్పుడు ఏంది అహా! పని? లేదు గురుగారు. నేనైతే అట్లా ఫీల్ అవ్వలేదు గురుగారు. మంచి అవకాశం వచ్చింది మనకి అని ఫీల్ అయ్యాను గురుగారు. హుహు. అవునా? సరే మొదటిసారిగా హ్మ్. కాశీలో అసలు అవకాశం వస్తదనుకున్నావా? వెళ్ళగలను అనుకున్నావా కాశీ? అదే అసలు చెప్తున్నా గురుగారు. ఇంట్లో అడిగితే ఓకే అన్నారు. నేను మీకు పేరిచ్చిన తర్వాత మీరు ఓకే అన్నంత వరకు కూడా నాకు నమ్మకం లేదు గురుగారు. నాకుందా? నాకు అర్హత ఉందా? పోతాను అనేసి నాకు అర్హత లేదు గురుగారు. అటువంటిది నీ పేర్లయ్యా మీరు ఓకే పేర్లు ఒకటే ఇను. నేను పేర్లు ఎవ్వరి గురుగారు. పేర్లిచ్చినా అందరి పేర్లు యాక్సెప్ట్ చేశా. నేనక్కడ ఫిల్టరింగ్ ఏం చేయను. అహా! వస్తానన్నోళ్ళని ఎవరు అంటే వద్దంటారు. మీకు మీరుగా పోవాల్సిందే తప్ప ఎవ్వరైనా సరే నేను యాక్సెప్ట్ చేస్తా. అలా పీఠంలో కాదు ఉన్నోళ్ళని. గురుగారు. నాకు టికెట్ అనేది కన్ఫర్మ్ అవ్వాలి కదా గురుగారు. టికెట్ గురించా? టికెట్ ఏం ఆ! ఏదో అబ్బా నాకు ఆ! తగిలింది. ఆ! అది అంటే యోగ్యత ఉంటే అందరితో పాటు నాకు దొరుకుద్ది. లేకపోతే రేపు అదే మీరు టికెట్ తర్వాత చెప్తా అన్నారు కదా! ఫస్ట్ 2 రోజులు, 3 రోజులు చూసాను గురుగారు. రెండో రోజు, మూడో రోజు చూసాక ఏమంటారు అందరికి టికెట్లు కన్ఫర్మ్ అవుతాయని మీరు మెసేజ్ పెట్టారు గురుగారు. అప్పటి వరకు ఏందంటే మనకు దొరుకుద్దా? దొరకదా? మనకు దొరుకుద్దా? మనకు సీటు ఓకే అవుద్దా? లేదా? లేదా మనం వెనక్కి ఆగిపోతామా? మనకు అవకాశం ఉండదా? ఇట్లా అనుకున్నాను గురుగారు. మీరు ఆ తర్వాత హ్మ్. చెప్పారు. 99% ఓకే అయ్యా. ఆ తర్వాత అన్నారు. ఇంక అక్కడికి కన్ఫర్మేషన్ వచ్చేసింది గురువుగారు. ఓహో! 99% అన్నారంటే ఇంక అయిపోయింది. సో, మనకి కూడా అర్హత ఉంది. మనం కూడా ఎళ్ళిపోతున్నాము. మనకి అవకాశం వచ్చింది అని డిసైడ్ అయిపోయాను. అప్పటిదాకైతే నా మొదటిసారి మీద కాశీ
అది మొదటిసారి కాశీలో అడుగుపెట్టినప్పుడు అసల ఏమనిపించింది? వచ్చిన అనుభూతి ఏంటి? అసలేంటి? నీ ఉద్దేశం గాని? ఫస్ట్ కాశీలో దిగాక అందరం సెల్ఫీలు తీసుకున్నాం గురుగారు. ఆడ లగేజ్‌లన్నీ పెట్టేసేసి అందరూ తీసుకుంటే అప్పుడు ఆ రైల్వే స్టేషన్ అది ఇది అన్ని చూసినప్పుడు నా నా లైఫ్‌లో కాశీని పేపర్‌లో చూడటము, పుస్తకాల్లో వినటము, చదువుకోవటము వీటి గురించే తెలుసు మనకి. మొట్టమొదటిసారిగా మనం కాశీలో అడుగుపెట్టామని చెప్పేసి చా కాశీ విశ్వనాథుడికి నమస్కారం చేసుకున్నాను గురుగారు. హ్యాపీగా ఫీల్ అయ్యాను గురు. హ్మ్. 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 అంటే బాగా నా హ్యాపీగా లైఫ్‌లో నా లైఫ్‌లో ఇప్పటికి నాకు అవకాశం ఇచ్చావా నువ్వు ఇన్ని రోజులు పట్టిందా నా జీవిత కాలంలో నా ఇన్ని సంవత్సరాలు అయితే గాని అడుగుపెట్టేదానికి భాగ్యం లేకుండా పోయిందే అని ఫీల్ అయ్యాను. ఓకే. అక్కడికి వెళ్ళగానే ఆ మెట్లు గాని అయన్నీ చూసిన తర్వాత ఏమనిపించింది? అంటే దిగటం, ఎక్కడం గాని అయన్నీ అంటే మీరు చూసిన ముందు చెప్పారు గురుగారు. అంటే ఏమన్నారంటే, "మిగతా అన్నసంతర్పణ కాడ చేయటం వేరు, ఇక్కడ చేయటం వేరయ్యా. కొంచెం కష్టం ఉంటది వీళ్ళకి" అని అన్నారు. నేను కూడా ఏందంటే, సరే మెట్లని అన్నారు కదా! ఆ మెట్లనేది ఎట్లా ఉంటుంది ఏందంటే, మన అవగాహన రాలేదు గురుగారు. మెట్లు అంటున్నారు. మరి ఎట్లా ఉంటుంది ఏమనుకున్నా. అక్కడ పోయిన తర్వాత చూస్తే మా ఫస్టు దిగేసాం గురుగారు. మెట్లు దిగిన తర్వాత చూసుకున్న తర్వాత, ఆడ పోయి మేము ఒక పాత్ర ఫస్ట్ తీసుకెళ్ళి పెట్టేసాము. పెట్టేసిన తర్వాత కేదార పక్కన మందిరం మెట్లున్నాయి గురుగారు. అయి జూస్తే దాంతో పోల్చుకుంటే ఇది ఆహా! ఇది చాలా తక్కువుంది. ఇదైతే అసలు వల్ల గాదు అనిపిచ్చింది. ఇది చాలా బెటర్‌గుంది అని అనిపిచ్చింది గురుగారు. ఆ! అదంతా తీసుకొచ్చిన తర్వాత నైటు జరిగిన కార్యక్రమం. హరిశ్చంద్ర ఘాట్‌లో మామూలుగా అయితే అసలు ఎందుకొచ్చిందనుకో నీకా అవకాశం? అసలు ఏమనిపించింది ఆ అవకాశం వచ్చినప్పుడు? అదే గురుగారు. నేనైతే అంటే పేర్లు పెట్టారనేసరికి దాంట్లో నా పేరు గూడా చదివారు గోవర్ధన్ గారు. అంటే నేనేమనుకున్నా వీళ్ళు ఆహ్, వి ఆహ్, వీళ్ళకుంటుంది అంటే అందరూ సెకండ్ పేజ్‌లో తీసుకొనున్నారు. మనం వచ్చిన నెలే అసలు సక్రమంగా గూడా మనం జేయట్లేదు. మనకి మనం ఉండదు. ఇవి చేస్తుంటే మనకు ఎనకాల ఉంటే మనకి విషయాలు తెలుసుకోవచ్చు. ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. అన్న విధంగా ఉన్నానన్నమాట. కానీ గోవర్ధన్ గారు నా పేరు కూడా చదివేసరికి నాకైతే అసలు ఎందుకిచ్చారు ఈ అవకాశం అని నేను ఆలోచన గురుగారు. మొత్తానికైతే గురువుగారు బ్లెస్సింగ్స్ మన మీద పడ్డాయి. మనం గురువుగారికి ఎలా చెప్పాలి? ఆయన కంటి చూపులో మనం చూపుకి మనం పడ్డాము అని ఒక సంతోషం కలిగింది గురుగారు. నేనైతే అలా ఫీల్ అయ్యాను గురుగారు. అగ్ని ఆరాధనకు కూడా అవకాశం ఇచ్చాము. ఏమనిపించిందంటే అవును. మీరు ఆ వీడియోలో చూస్తమే సరిపోయింది. ఎక్కడ మామూలుగా తరిగుండదు గాని, ఇది గాని అంటే అగ్ని ఆ! ఆరాధన ఇలా చేస్తాం, చూస్తాం. అంటే ఆ! ఏమనిపించింది అగ్ని అవును. ఆరాధన? అది ఫస్ట్ టైము అన్నీ ఒక్కోటి తీసి అన్నీ కలుపుతూ ఉంటే ప్రొసీజర్ అంతా చూసాను గురువుగారు. అంటే అక్కడ అన్నీ అయిపోయాక చుట్టూ పోయడం చూసాను తరిగొండలో. అసలు ఏమేమి వేస్తారు ఏందనేది అప్పుడే అనుకున్నాను నేను. అప్పుడే ఓహో! ఇలా ఉంటుంది. ఏదో మొత్తానికి మిక్స్ చేసి వేస్తున్నారు. అది ఏందనేది ఒక్కొక్కటి అంటే గోపంచకం క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత ఏదో ఈ నవధాన్యాలు లాగా ఉన్నాయి. అవి ఏసారు. ఆ వీడియోలో చూసాను. అవి ఏందనేది మనకు తెలియలేదు. సర్లే మనం ఇప్పుడు ఎళ్తాం గదా! అప్పుడు తెలుస్తుందిలే అని అనుకున్నాను. కానీ మీరు మాకు అవకాశం వేరే వేరే పనుల్లో పెట్టారు. ఇవి లేదు అంటే మనం దాని దగ్గరికి ఎళ్ళకూడదేమో అని ఉండింది ఆ రోజు నైట్ వరకు. మీరెప్పుడైతే అన్నిట్లో చేసుకోవచ్చని అవకాశం ఇచ్చారో ఇంకా అక్కడి నుంచి కదలలేదు గురువుగారు. ఏమేస్తున్నారు? ఏంది వన్ బై వన్ ఏమేస్తున్నారు? ఎట్లా చేస్తున్నారు? అన్నీ నిలబడుకొని చూస్తూ ఉన్నాను గురువుగారు. ఆ అవగాహన వచ్చింది గురువుగారు. అయితే చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను గురువుగారు. దగ్గరుండటం అనేది. అవకాశం అంటే వచ్చిన నెలకే మాకు ఈ అవకాశం అనేది చాలా చాలా ఆనందం కలిగింది గురువుగారు. అదే దగ్గరుండి అన్నీ చేయటం గాని, తర్వాత వాళ్ళు వీళ్ళు రావటం గాని. ఆ! హ్మ్. అదే ఫస్ట్ హ్మ్. ఫస్ట్ కొంచెం వీళ్ళు పరిచయం లేదు కాబట్టి, వీళ్ళు గాని, వెంకటేశ్వరరావు గారు వాళ్ళు గాని, వీళ్ళు ఈ సూళ్ళూరుపేట వాళ్ళు గాని పరిచయం లేదు కాబట్టి, అలా ఫీల్ అయ్యారు. తర్వాత నుంచి పనులు స్టార్ట్ అయిన తర్వాత నుంచి పలకరించుకోవటము, పనులు చేసేటప్పుడు మాట్లాడుకోవడం ఆ కలయిక కలిసి చేసుకోవడం అనేది అలా వచ్చేసింది గురువుగారు. ఎక్కడ ఏమి భేదం ఏమి కనపడలేదు గురువుగారు. తర్వాత దర్శనాలు గాని, అక్కడ జరిగిన విధానం అంటే తరిగొండ గాని, అమరావతిలో అక్కడ అన్న సందర్భం జరిగినప్పుడు వడ్డింపులు అలా జరిగింది. ఇక్కడ ఎలా అనిపించింది ఆ వడ్డింపు జరిగినప్పుడు? నేను తరిగొండ దర్శనాలు అన్నప్పుడైతే గురుగారు నిజంగా ఆ పాలు దేవత కావడం అనేది చాలా ఆనందంగా ఫీల్ అయ్యి నేను ఫీల్ అయ్యాను. ఒరేయ్! మంచి పాస్ పోయిందేమో అంటే. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఏంటంటే నాకు ఈ వడ్డింపు మీద మనసుందే గానీ వచ్చిన వాళ్ళు ఎవరు
ఆ! వాళ్ళలో ఎవరెవరు దేవుళ్ళొస్తారు అనే ఆలోచన పోయింది గురువుగారు. అసలు లేదు గారు. అయినప్పటికీ అదే ఇది జరిగిద్ది ఇది ప్లేట్లు వదిలితే వస్తే తాగిద్దామా దీని మీదే మైండ్ ఉంది గానీ, అలా నేను మిస్ చేసుకున్నాను గురుగారు. అంత పరిశీలించలేకపోయాను. కాకపోతే ఒక వారాహి రూపంలో వచ్చిందని చెప్పగానే ఇంకా ఆమెని అంటే అప్పటికి కొంచెం గ్యాప్ దొరికింది నాకు. అప్పుడు ఇంకా ఆమెని దగ్గరికెళ్ళాను. ఆమె దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను గురువుగారు. ఆమెని దగ్గరుండి చూసి బాగా అబ్జర్వ్ చేసింది ఆమెని. మిగతా వాళ్ళని ఆహ్, వచ్చారు గురువుగారు. ఆ గెటప్‌లో వచ్చారు కానీ, వాళ్ళు ఎవరెవరు ఏందనేది నాకు ఐడియా లేదు గురువుగారు. చూసాను కానీ రేపు తర్వాత లో గంగమ్మకి సంబంధించిన అంత్య పుష్కరాలలో మీకు మంచి పొజిషన్ ఇచ్చారు. అక్కడ వాలంటీర్ సర్వీస్ చేయడానికి, తర్వాత అక్కడ వడ్డింపు చేయడానికి. అయన్నీ ఇచ్చినప్పుడు అసలు ఎలా అనిపించింది? అంటే కాశీలో ఒక ప్రయారిటీ విధంగా మీకొక పని ఇచ్చటం గాని, అందరి మందిలో పెద్ద పెద్దోళ్ళందరి మీద మీదే పెత్తనం కట్టుకొని తిరగటం అసలేమనిపించింది? అంటే నీకప్పుడు హెల్త్ సరిగ్గా బాగాలేకపోయినా సరే ఒక వన్ ఆఫ్ ద పర్సన్స్ నువ్వున్నావు కాబట్టి ఏమనిపించింది? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను గురుగారు. అసలు మనము వచ్చింది మన పీఠం తరపున చేయటానికి. అటువంటిది మనం ఎవరో తెలీదు. ఇంకోటేంటంటే గోవర్ధన్ గారు మొదటి నుంచి వాళ్ళకేంటంటే పీఠం తర్వాత ఈయన పీఠంకి సంబంధించిన ఆయన కాదన్నట్టుగానే చెప్పుకుంటూ వచ్చినా గూడా, మనం చేసిన మన మన మనస్సులో జరిపిన కార్యక్రమం అయి దగ్గరుండి చూసారు కాబట్టి వాళ్ళకి ఆ ఫీడ్‌బ్యాక్ ఎల్లబట్టి మనకి అంత అవకాశం వచ్చింది. అంటే మన ఒక టీమ్ అనేది మన పీఠం తరపున వచ్చిన మన టీమ్ అనేది ఎంత కష్టపడి చేసుకోగలిగితే మనకు అవకాశం వచ్చింది. అంటే మనం అంత బాగా చేసాము అన్న తృప్తి కలిగింది గురువుగారు. ఎలా అంటే చేసిన విధానం ఎలా ఉంది? మనం చేసిన విధానానికి గాని, అక్కడ చేసిన విధానానికి గాని డిఫరెన్స్ ఏం కనపడింది? ఎలా మిగతా వాళ్ళెవరైనా మిమ్మల్ని ఏదైనా మాట ఆ! అనటం గాని ఏదైనా జరిగిందా? ఎలా అనిపించింది? మాట అనడం కానీ అదైతే లేదు కానీ గురువుగారు. అంటే నేను ఇలా అనొచ్చో తెలీదు. వాళ్ళకి అక్కడ పని ఒత్తిడి కారణంగా ఏమైనా పట్టించుకోలేదేమో గానీ, వీళ్ళేంటంటే అంటే వాళ్ళకి పని ఒత్తిడి ఉంటుందని మనకు అప్పజెప్పారు. అది అది ఫస్ట్ పాయింటు. కానీ ఎలా చెప్పాలి? మనమైతే మన టీమ్ అయితే దీనికెలా చేసామో అలానే దానికి కూడా ప్రయత్నించాం. కాకపోతే ఏందంటే అక్కడ చెప్తాను కదా గురువుగారు. మనది బ్రాండ్. మన బ్రాండ్ పదార్థం అక్కడ పెట్టిన పదార్థం వేరు. కాబట్టి ఏందంటే, ఆ టైంలో ఆహ్, తినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. జనాలొస్తున్నారు గానీ, ఎందుకో సుముఖత చూపించట్ల. తినడానికి రావట్ల. రాలా. మనోళ్ళు పిలుస్తూనే ఉన్నారు గూడా. అప్పటికి 12 ఈ పూజ అంతా అవ్వకముందు వరకు కూడా 12 వరకు కూడా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు పిలుస్తుంటే కూడా ఉంది రండి తిననంటే కూడా ఎవరు రావట్ల. మరి అది ఎందువల్లనంటే నేనైతే నా ఒపీనియన్ అయితే మనదైతే బ్రాండ్. మన పీఠం బోర్డ్ ఉంది గాబట్టి ఖచ్చితంగా అది అమృతంలాగా ఉంది. నేను ఫస్ట్ టైమ్ తిన్నాను గురుగారు. ఇంతకుముందు కూడా నేను ఎక్కడెక్కడో ఫుడ్స్ తిన్నాను. ఈ బంతుల్లో తిన్నాను గానీ ఆహ్, చా ఎలా చెప్పాలి? అదే మనదైతే ఒక బ్రాండ్ అంతే గురువుగారు. అదైతే మళ్ళీ మనకు బయట మనం ఎక్కడ ట్రై చేసినా గాని దొరకదు. కాకపోతే వాళ్ళు ఆ సేవ చేయటానికి అనేది మనకు అప్పజెప్పేసారు గురువుగారు. కంప్లీట్‌గా అప్పజెప్పేసారు. కాకపోతే ఏందంటే, మనం చేసిన ఇదేందంటే, ఒక టైమింగ్ గాని, మన టైమింగ్ గాని, మనం అలైన్‌మెంట్ చేసుకున్న విధానం గాని వేరు. వాళ్ళు అక్కడ మనకి ఇచ్చినటువంటి అలైన్‌మెంట్, ఆ పొజిషన్ అనేది వేరు గురువుగారు. అంటే అంత కన్సిస్టెంట్‌గా ఉందన్నమాట. అంటే జనాలు బాగా విపరీతంగా వచ్చేసారు. కానీ, ఆ ఫుడ్ అయితే మాత్రం అంతగా ఇదవ్వలేదు. డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయారు గురువుగారు. తిన్న తర్వాత అంటే రాజేష్ అన్న గురించి నాకు అంటే ఇంతకుముందు ఆయన ఆయన కేటరింగ్ చేస్తారు. ఆయన ఎలా వండుతారో, ఎలా ఉంటుందో నాకు తెలీదు గురుగారు. ఇక్కడ చేశారు. చాలా సులువుగా చేసేశారు. కానీ వాడి యొక్క టేస్ట్ ఇలా ఉంది అనంటే నేను అనుకోవటం అయితే ఖచ్చితంగా మీ గొప్పతనం తప్పితే నాకనిపించింది. అంటే మిగతా అన్ని సందర్భాల్లో గూడా ముందుగా మీరు అక్కడ ఉప్పు సరిజూసుకోయా? లేకపోతే వాటర్ ఎక్కువైపోతుంది. వాటర్ కాడ కొంచెం చూసుకోయా అని మీరు చెప్పటం అదంటే, ఇప్పుడు మామూలుగా రాజేష్ అన్నకే క్రెడిట్ ఇవ్వాలంటే, రాజేష్ అన్న అవన్నీ మీరు చెప్పకుండా ఆయన చూసుకొని చేస్తే ఆయన క్రెడిట్ ఇవ్వచ్చు. కానీ అటువంటిది జరుగుతుందని ముందుగా మీరు చెప్పారంటే, మీ బ్లెస్సింగ్స్ తోటే అది జరుగుతుంది తప్పితే అక్కడ మా రాజేష్ అన్న గొప్పతనం, మా గొప్పతనం అయితే కాదు గురువుగారు. సో, మన పీఠం మన పీఠం పేరు ఏదైతే శ్రీకాళహస్తి ఏదైతే ఉందో దాని వెనక ఎవరైతే ఉన్నారో ఆళ్ళ వల్లే జరుగుతుంది. వీలవుతుంది తప్పితే ఇంక ఇంకొకరి వల్ల అయితే కాదు. కాలేదనేది అక్కడ ఒక రకంగా రుజువయింది గురువుగారు. ఎందుకంటే అది సేల్ గాదు. సారీ. అది డిస్ట్రిబ్యూట్ అవ్వలేకపోయింది గురుగారు. ఓకే. ఇంకోటేంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్న సంతర్పణ అందరూ చూస్తే అపోజ్ చేశారు. అక్కడ పరిస్థితులేమి అనుకూలించట్లేదు. జనాలైతే లేరు.
ఎండ చూస్తేనే మండిపోతుంది. అసలేమనిపించింది? అయ్యో! ఇది అయిపోయేటట్లేదు. ఇంక మనం పట్టుకొని గిన్నెలు పట్టుకొని ఊరు ఊరు తిరగాలని అనిపించిందా ఏమన్నా? కొత్త గదా అహా! మీకు. అట్లా చూడలేదు. లేదు గురుగారు. అసలు ఎండ ప్రభావం గూడా పెద్దగా ఏమీ కనపడలేదు గురుగారు. అంటే కనపడకపోవడం అంటే నేనేం ఎక్కువగా ఏమి ఎండలోకి పోలేదు. లోపలే ఉన్నాను. ఏదో ఈ వాటర్‌కి దానికి తేడానికి మాత్రమే పోయాను తప్పితే నాకేం పెద్దగా అనిపించలేదు. కాకపోతే జనం అనేది స్టార్టింగ్‌లోనే వేదమంతపట్నం అయిన తర్వాత అప్పటికి కొంతమంది వచ్చేసున్నారు గురుగారు. ఆ తర్వాత కూడా ఎప్పుడైతే స్టార్ట్ చేశారో వచ్చేసారు. నెట్టుకుంటూ వచ్చేసారు. ఇంక అంతా అయిపోయాక పెరుగన్నము, పాయసం మిగిలిపోయింది గురుగారు. అప్పుడు మాత్రం అనిపించింది. ఏంటబ్బా ఇది మిగతా అదే ఏమంటారు? తరిగొండ వాళ్ళంతా చూస్తే ఎప్పుడో అయిపోయింది ప్రసాదాలు. ఇక్కడేంది ఈ 2 మాత్రం అయిపోయాయి. ఈ మటుకు ఫుల్‌గా అట్లాగే మిగిలిపోయింది ఏందబ్బా అని అనుకున్నాను గురుగారు. ఆ తర్వాత పాయసము గూడా కప్పుల్లో పోసి కప్పుల్లో నింపుకొని ప్లేట్‌ల్లో పెట్టుకొని రెడీగా ముందు పెట్టేస్తూ ఉన్నాం. అప్పటికి కొంచెం గ్యాపొచ్చేది. ఒక 1 మినిట్ అట్లా. గ్యాప్ రావడంకి ఇంకెవరు రాకపోయి ఉండేది. ఏందబ్బా ఇది అవ్వట్లేదు అని అనిపించింది నాకు. కానీ ఆ ఒక 1 మినిట్ అట్లా అనుకోని అటు తిరిగి చూసేలోపు ఎవరో ఒక ఇద్దరు గాని, ముగ్గురు గాని రావడం. వాళ్ళని పిలిస్తే వాళ్ళలో కనీసం ఒకరైనా రావడం, ఇద్దరు రాకపోవడం. వాళ్ళు రావడం, వీళ్ళు తీసుకున్న తర్వాత ముందు పాయసం అంటే పెరుగన్నము ప్లేట్‌లో పెట్టిస్తున్నాం కాబట్టి, ఇది కప్పులో పెట్టలేదు. ఇది కప్పులో పెట్టేసాం కాబట్టి, ముందు దీనికే ప్రిఫరెన్స్ ఇచ్చి పాయసం ఇస్తుంటే వాళ్ళు తీసుకోవటం, బాగుందనంగానే మిగతా వాళ్ళిద్దరు కూడా రావడం. వాళ్ళిద్దరు తిన్న తర్వాత ఏందంటే ఇంకా కావాలి. అదే అందుకే అన్నాను గురుగారు బ్రాండు అమృతం అని. ఆ పాయసం తిన్న తర్వాత ఏంటంటే మళ్ళీ ఆటోమేటిక్‌గా వచ్చి పెరుగన్నం కూడా పెట్టుకొని తినెళ్లారు గురుగారు. అలా అనిపించిందే తప్పితే ఆహ్, అలా బర్డెన్‌గా అయితే ఫీల్ అవ్వలేదు గురుగారు. చెప్తాను కదా! లాస్ట్‌లో కొద్దిగా మిగిలిపోయింది. ఇంకా అయిపోతుంది అనిపించింది. ఇంక అప్పటికే అందరూ ప్రసాదం తీసేసుకున్నాం. అంతా అయిపోయింది. అంతా ఇంకా పోయే మూడ్‌లో ఉన్నామనమాట అందరం. అప్పటికి గూడా వస్తానే ఉన్నారు. ఆ వక్రా మిగిలిన దానికి కూడా మనం ఎక్కడ వెనక్కి తీసుకుపోవాలా అనే ఆప్షన్ అనేది లేకుండా దానికోసం కూడా వచ్చి ఆటోమేటిక్‌గా వచ్చారు. అది పనిగా వచ్చి తీసుకొనెళ్లారు గురుగారు.